ఈ క్లాస్లో మనం ఎస్క్యూఎల్ సర్వర్ ఎట్లా ఉంటుంది అంటే ఎస్ఎస్ఎంఎస్ ఎట్లా ఉంటుంది, దాని ఎన్విరాన్మెంట్ ఏంటి, ఎవ్రీథింగ్ క్లియర్గా మనం చూద్దాం. అండ్ దాంతోపాటు డేటా టైప్స్ ఏంటి, ఇవన్నీ కూడా చూస్తాం. మీరు ఎస్ఎస్ఎంఎస్ ఇక్కడ అంటే వన్స్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎస్ఎస్ఎంఎస్ ద్వారా మీరు సర్వర్ని కనెక్ట్ అవుతారు. సో ఇది ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అని మీరు సెలెక్ట్ చేసుకోగానే ఒక 1 మినిట్లో ఇది మీకు ఇలాంటి ఎన్విరాన్మెంట్ని తీసుకొస్తుంది. ఫస్ట్ ఇది కనెక్ట్ టు సర్వర్ నేమ్ అని అడుగుతుందండి. ఈ సర్వర్ నేమ్ మీరు ఏదైతే ఇన్స్టాల్ చేస్తున్నారో ఆ సర్వర్ నేమ్ ఇచ్చి అండ్ విండోస్ అథెంటికేషనే మోస్ట్లీ మీరు ఇచ్చుంటారు. బై డిఫాల్ట్ మీ విండోస్ యొక్క లాగిన్ డీటెయిల్స్ ఇక్కడ కనెక్ట్ అంటే సరిపోతుంది. కానీ ఇక్కడ కొన్నిసార్లు కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. అంటే కొన్నిసార్లు ఈ ఎస్క్యూఎల్ సర్వర్ యాక్టివిటీ అనేది డౌన్ అయిపోయి ఉంటుంది సర్వీసెస్లో. అప్పుడు ఏం చేస్తారు అంటే, జనరల్గా జరగదు, రేర్గా అట్లా వస్తుంది, కనెక్ట్ కాదు. మీరు సెర్చ్లోకి వెళ్ళి సర్వీసెస్ అని తీసుకోండి. సర్వీసెస్ ఇది, దీని మీద క్లిక్ చేయండి. ఒకవేళ కనెక్ట్ కాకపోతే, మీరు ప్రాపర్గా ఇన్స్టాల్ చేసి రెగ్యులర్గా వాడుతున్నారు బట్ అప్పుడప్పుడు కనెక్ట్ కానప్పుడు ఇట్లా సర్వీసెస్ తీసుకొని మీరు ఇక్కడ ఎస్క్యూఎల్ సర్వర్, మీ సర్వర్లు ఏంటి, నేను 3 సర్వర్లు ఇన్స్టాల్ చేస్తున్నాను. మెయిన్ డిఫాల్ట్ సర్వర్ ఏంటి, ఇది ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ అనేది డిఫాల్ట్ సర్వర్. ఇది చూడండి, ఇది ఆల్రెడీ రన్నింగ్ అని ఉంది. ఇక్కడ చూడొచ్చు స్టేటస్ రన్నింగ్, ఆటోమేటిక్గా అది స్టార్ట్ అవుతుంది అన్నట్టు. సపోజ్ నేను ఇప్పుడు స్టాప్ చేశాను అనుకుందాం, దీన్ని స్టాప్ చేస్తున్నాను అంటే ఆటోమేటిక్గా రన్ కాకుండా అది స్టాపింగ్ పొజిషన్లో ఉంటుంది. కొన్నిసార్లు అది బై ఓఎస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇలాంటప్పుడు మీరు మామూలుగా ఈ కనెక్ట్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు డిస్కనెక్ట్ చేశాను, స్టార్టింగ్లో మీకు ఇలా వచ్చింది కదా ఎస్ఎస్ఎంఎస్ ఓపెన్ చేయగానే. ఇప్పుడు నేను కనెక్ట్ అంటున్నాను బట్ అక్కడ సర్వర్ స్టార్ట్ కాలేదు, సర్వీసెస్లో సర్వర్ స్టార్ట్ కాలేదు. చూడండి, ఇప్పుడు మీకు ఎర్రర్ రావడం జరుగుతుంది. జస్ట్ ఇట్ ఈస్ సెర్చింగ్ ఫర్ ది సర్వర్. సో చూడండి, కనెక్ట్ టు సర్వర్ అని వస్తుంది. అంటే ఎస్ఎస్ఎంఎస్ అనేది సర్వర్కి కనెక్ట్ అయ్యేదానికి ట్రై చేస్తుంది. సో whenever it is trying to connect, see error message cannot connect అని చెప్పేసి ఇది వచ్చి, ఏ నెట్వర్క్ రిలేటెడ్ ఆర్ ఇన్స్టాన్స్ స్పెసిఫిక్ ఎర్రర్ అకర్డ్ వైల్ ఎస్టాబ్లిషింగ్ కనెక్షన్ టు ఎస్క్యూఎల్ సర్వర్ వాజ్ నాట్ ఫౌండ్ అండ్ నాట్ యాక్సెసిబుల్. ఇలాంటి ఎర్రర్ మీకు వస్తుంది. ఇలాంటి ఎర్రర్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, సర్వీసెస్లోకి వెళ్ళి, ఇంతకుముందు చెప్పాను కదా, సర్వీసెస్లోకి వెళ్ళి ఈ పేరు ఏదైతే ఉందో మెయిన్ డిఫాల్ట్ ఇన్స్టాన్స్, మిగతా ఇన్స్టాన్స్లు మనం ఇప్పుడు ఓపెన్ చేసుకోలేదు. అట్ ఏ టైం 2-3 సర్వర్లు కూడా ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ మనకి కావాల్సింది ఇప్పుడు ఈ సర్వరే కాబట్టి ఈ సర్వర్ స్టార్ట్ కాలేదు, రన్నింగ్లో లేదు కాబట్టి స్టార్ట్ అంటాం. సర్వీసెస్లోకి వెళ్ళి స్టార్ట్ అనాలి. ఇది గుర్తుపెట్టుకోండి, నాకు కనెక్ట్ కావటం లేదు అంటే కంపల్సరీగా ఇక్కడికి వచ్చేయాలి. ఇప్పుడు చూడండి, నౌ ఇట్ ఈస్ ఎక్కడైనా సరే అంటే ఇది అడ్మినిస్ట్రేటర్ దగ్గర ఉంటుంది కాబట్టి సర్వర్ వాడు చూసుకుంటాడు ఈ యాక్టివిటీ. మీకు ఇండివిజువల్గా మీ సిస్టంలో కనెక్ట్ కాలేదంటే ఇది ప్రాసెస్, అతనికి కూడా అక్కడ కనెక్ట్ కాలేదంటే అదే ప్రాసెస్ చేస్తాడు. ఓకే, బట్ మనకు నార్మల్గా కంపెనీలో పోయినప్పుడు డెవలపర్గా పనిచేస్తున్నప్పుడు మనకు మోస్ట్లీ అడ్మినిస్ట్రేటర్ అక్కడ కనెక్ట్ చేసేసి ఉంటాడు కాబట్టి మీరు జస్ట్ కనెక్ట్ అనడమే. ఇక్కడ సర్వర్ యాక్టివ్లో లేకపోతే ఇది ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు నవ్వు ఐ విల్ కనెక్ట్. సో కనెక్ట్ అయిపోయింది చూడండి. కనెక్ట్ ఇది ఫస్ట్ మనకి ఎన్విరాన్మెంట్, మనకి స్టార్టింగ్ ఎన్విరాన్మెంట్ ఇలా ఎస్ఎస్ఎంఎస్లో రావడం జరుగుతుంది.
దీంట్లో మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నది వెరీ ఇంపార్టెంట్, ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్ అని చెప్పేసి అంట. ఎస్క్యూఎల్ సర్వర్లో ఏ ఏ ఆబ్జెక్ట్స్ తోటి మీరు వర్క్ చేస్తున్నారో వాటిలన్నిటిని ఇక్కడ హైరార్షియల్ మేనర్లో ఒక ట్రీ స్ట్రక్చర్లో మీకు చూపించడం జరుగుతుంది. మనం మెయిన్గా వర్క్ చేసేది డేటాబేసెస్ తోటి. యాజ్ ఎ డెవలపర్ యూ షుడ్ గో ఫర్ డేటాబేసెస్. మరి ఈ డేటాబేసుల కింద సిస్టమ్ డేటాబేసెస్ అని ఉంటాయి, వాటికి మీకు ప్రస్తుతానికి సంబంధం లేదు. ఆ సిస్టమ్ డేటాబేసెస్ అనేది అడ్మినిస్ట్రేటర్ యాక్టివిటీ, అది సిస్టమ్ పర్పస్ ఉంటాయి. మాస్టరు, మోడలు, ఎంఎస్డిబి, టెంప్డిబి అనేది సిస్టమ్ చూసుకుంటుంది, అది అడ్మినిస్ట్రేటర్ వరకే వర్క్ అవుతుంది. మీకు మీ ఓన్ డేటాబేసెస్, మీకు ఇప్పుడు వరకు డేటాబేసులు లేవంటే మీరు ఇవి ఈ బ్లాక్ ఇట్లా ఉన్నాయి కదా, ఇవి యూజర్ డేటాబేసెస్ అంటారు వీటిని. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ క్లాస్ 8am అని తీసుకుంటున్నాను. సో ఈ బ్లాక్ ఉన్నది మొత్తం యూజర్ డేటాబేస్ అంటారు. ఇవన్నీ మాన్యువల్ గా క్రియేట్ చేసినవి, మాన్యువల్గా మనం క్రియేట్ చేసినవి. అంటే అడ్మిన్ క్రియేట్ చేస్తాడా ఇవన్నీ? మనం క్రియేట్ చేసుకోవచ్చు, అడ్మిన్ క్రియేట్ చేస్తాడు, అది మీ ఇష్టం. అక్కడ మీ కంపెనీ ఎలా ఉందో అలా దాన్ని బట్టి. ఓకే. సో ఇక్కడ ఈ యూజర్ డేటాబేసుల్లోకి మీరు వెళ్ళి యూజర్ డేటాబేస్ని ఎక్స్పాండ్, కొలాప్స్, ఇట్లా దేనైనా సరే, ఇది టాప్ లెవెల్ చూడండి. దీన్ని సర్వర్ని ఇట్లా క్లోజ్ చేసామంటే అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. దీన్ని ఎక్స్పాండ్ చేస్తేనే ఇవన్నీ వస్తాయి. డేటాబేస్లను ఎక్స్పాండ్ చేస్తే ఇవి వస్తాయి. యూజర్ డేటాబేసెస్లో ఏ డేటాబేస్ కావాలి, దాని కింద మీరు ఏ ఆబ్జెక్ట్స్ తోటి, టేబుల్స్తో వర్క్ చేస్తున్నారా లేకపోతే వ్యూస్తో వర్క్ చేస్తున్నారా అనే దాన్ని బట్టి మీరు వాటిని ఎక్స్పాండ్ చేసుకుంటూ వాటితోటి వెళ్ళాలి. ఏ లెవెల్లో అయినా సరే మీరు ఎప్పుడైనా ఒక కొత్త ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు, ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త డేటాబేస్ని క్రియేట్ చేశారు, డేటాబేసెస్లోకి వెళ్ళి రైట్ క్లిక్ చేసి రీఫ్రెష్ అనాలి. ఇక్కడే క్రియేట్ చేస్తే ఇక్కడే క్రియేట్ అవుతుంది, కానీ కమాండ్స్ ద్వారా క్రియేట్ చేస్తే ఎంబటే రాకపోవచ్చు. క్రియేట్ అయితే అయిపోయి ఉంటుంది, ఇక్కడ లిస్ట్లో చూపించకపోవచ్చు. రీఫ్రెష్ అనేది టేబుల్ క్రియేట్ చేశారు ఇక్కడ స్టేట్మెంట్ వాడి, అప్పుడు రైట్ క్లిక్ చేసి రీఫ్రెష్ అనాలి. ఇట్లా ఉంటుంది. మనం ఈ టేబుల్స్ని, డేటాబేసెస్ని వాటిలంతా కూడా ఇక్కడ రైట్ క్లిక్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ రైట్ క్లిక్ న్యూ టేబుల్, ఇక్కడే క్రియేట్ చేసుకోవచ్చు కమాండ్ అవసరం లేకుండా. బట్ కమాండ్స్ ఆర్ కంపల్సరీ. కమాండ్స్ ద్వారా మీరు ఈ టేబుల్స్ని, డేటాబేసెస్ని వీటిని మేనేజ్ చేస్తేనే మీరు ఎక్కడైనా సరే అంటే నాట్ ఓన్లీ ఇన్ ఎస్ఎస్ఎంఎస్, దేంట్లో అయినా సరే మీరు వర్క్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ కమాండ్స్ నేర్చుకుంటే ఇదే కమాండ్స్ వేరే అన్నిటిలో ఉంటాయి కాబట్టి, అంటే అరకిల్లో కావచ్చు, MySQLలో కావచ్చు, PostgreSQLలో కావచ్చు, అన్నిటిలో ఇదే కమాండ్స్ ఉంటాయి కాబట్టి కమాండ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోవాలి. అంతేకాని నాకెందుకండి నేను రైట్ క్లిక్ చేస్తాను ఇట్లా క్రియేట్ చేసుకో, కాదంటలేదు. బట్ దిస్ ఈజ్ నాట్ గుడ్ ప్రాక్టీస్. మీకు ఆల్రెడీ కమాండ్స్ తెలుసున్నప్పుడు కావాల్సి ఉంటే ఇట్లా మీరు విజువల్ ఎన్విరాన్మెంట్లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఏంటంటే మనం ఇప్పుడు రెండు ఇట్లా ఇక్కడ ఎలా క్రియేట్ చేయాలి, ఇక్కడ ఎలా క్రియేట్ చేయాలి అనేది మొత్తం చూసుకుంటూ వెళ్తాం. మనమైతే రెండు వేస్లో చూసుకుంటూ వెళ్తాం. బై డిఫాల్ట్ ఈ ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్ వచ్చింది అనుకోండి, తర్వాత ఈ క్వరీ విండో ఇక్కడ బ్లాంక్గా ఉంటుంది బ్లూ ఏరియాలో అనుకుందాం. అలాంటప్పుడు మీరు న్యూ క్వరీ అని తీసుకోవాలి. ఈ న్యూ క్వరీ ఏ డేటాబేస్ మీద అప్లై చేస్తున్నారో ఆ డేటాబేస్ సెలక్షన్ ఇక్కడ ఉంటుంది. చూడండి, కంపెనీ డేటాబేసా అంటే సపోజ్ బై డిఫాల్ట్ మాస్టర్ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా టేబుల్ క్రియేట్ చేశారనుకోండి, సిస్టమ్ డేటాబేస్ మాస్టర్లోకి వెళ్ళిపోతాయి, మాస్టర్లోకి వెళ్ళకూడదు అసలు. సో కంపల్సరీగా మీ ఓన్ డేటాబేస్ సెలెక్ట్ చేసుకొని కమాండ్ ద్వారా కావచ్చు, యూజ్ అని డేటాబేస్ నేమ్ ఇచ్చినా కానీ సరే అదే వస్తుంది, నేను చెప్తాను అవన్నీ. లేకపోతే ఇక్కడ డేటాబేస్ని సెలెక్ట్ చేసుకొని ఈ క్వరీ విండో న్యూ క్వరీ ద్వారా తీసుకొని అప్పుడు మాత్రమే మీరు ఇక్కడ క్రియేట్ చేసే టేబుల్ కావచ్చు అవన్నీ దీంట్లోకి వెళ్తాయి. సపోజ్ ఇఫ్ యూ సెలెక్ట్ కంపెనీ, ఇట్ విల్ గోస్ టు కంపెనీ డేటాబేస్. అట్లా అనమాట. ఈ 4 డేటాబేస్లు ఏది సెలెక్ట్ చేస్తే దాంట్లోకి వెళ్తుంది, అలా ఉంటుంది ఇక్కడ. సో ఇది క్వరీ విండో.
దీని యొక్క రిజల్ట్స్ చూపించేదే మీకు రిజల్ట్ విండో కింద వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ, ఈ టేబుల్ ఆల్రెడీ ఉంది. F5 ప్రెస్ చేస్తే, లేదంటే ఇక్కడ మీరు స్టేట్మెంట్ రాసిన తర్వాత ఎగ్జిక్యూట్ అంటే, లేదంటే కీబోర్డ్లో F5 ప్రెస్ చేస్తే మీకు ఇట్లా ఈ యొక్క రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ రిజల్ట్ అనేది రిజల్ట్ విండోలో వస్తుంది. కొన్ని మెసేజ్లు అయితే మెసేజ్ విండోలో వస్తాయి. సపోజ్ 16 rows ఎఫెక్టెడ్, ఇట్లా రిజల్ట్ విండో, మెసేజ్ విండో ఇట్లా మీకు చూపించడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఈ స్టేట్మెంట్ అప్లై చేశారు. ఆ తర్వాత సపోజ్ ఇంకొక స్టేట్మెంట్ కావాలి. సపోజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ టేబుల్ డిఈపిటి. ఈ టేబుల్స్ ఆల్రెడీ ఉండాలి, లేకపోతే ఎర్రర్ మెసేజ్ వస్తుంది. సో ఇక్కడ సపోజ్ డిఈపిటి టేబుల్ ఉంది, నేను డిపార్ట్మెంట్ అని ఇట్లా ఇస్తాను. సో మరి ఇక్కడ ఆ డిపార్ట్మెంట్ టేబుల్ అనేది లేదు. సో ఇమ్మీడియట్గా చూడండి, రిజల్ట్ ఫస్ట్ ఎంప్లాయీ టేబుల్ రిజల్ట్ వచ్చింది, డిపార్ట్మెంట్ టేబుల్ రిజల్ట్ ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్ డిపార్ట్మెంట్ ఎర్రర్ వచ్చింది. అది ఏంటి సార్? అది ఒక నిమిషం, ఎర్రర్ని ఎట్లా రీడ్ అవుట్ చేయాలి? F5 ప్రెస్ చేస్తే లేదంటే ఎగ్జిక్యూట్ చేస్తే ఇది మీకు ఎర్రర్ షో చేస్తుంది. ఈ మెసేజ్ 208 అని ఏంటి? ఇది అది మెసేజ్ నెంబర్ అండి, ఎర్రర్ మెసేజ్ నెంబరు, ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్. మీకు పోను తెలుస్తాయి ఇవి. ప్రతి దానికి ఒక్కొక్క మెసేజ్ ఉంటుంది. ఈ ఎర్రర్ మెసేజ్ ప్రతి ఇక్కడే కాదు, దేంట్లో అయినా అరాకిల్లో అయినా జావాలో అయినా ప్రతి దానికి ఎర్రర్కి ఒక మెసేజ్ ఉంటుంది. ఆ మెసేజ్కి ఒక నెంబర్ ఉంటుంది. అది దాని తీవ్రత ఎంత, దాని స్టేట్ ఏంటి, ఇవన్నీ కూడా ఏ దేంట్లో వచ్చింది, ఇవన్నీ కూడా డీటెయిల్స్ చూపిస్తుంది జనరల్గా. దీన్ని బట్టి ఎర్రర్ మెసేజ్ని బట్టి ఓహో మనం తప్పించాము. సో తప్పించాం కాబట్టి మనకి డిఈపిటి ఒకసారి చెక్ చేసుకొని, డిఈపిటి అనేది టేబుల్ ఉంది కానీ డిపార్ట్మెంట్ లేదు అనేది మీరు ఐడెంటిఫై చేసి మళ్ళీ F5. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ టేబుల్ డీటెయిల్స్, ఈ టేబుల్ డీటెయిల్స్, రెండు టేబుల్ డీటెయిల్స్ ఇక్కడ రావడం జరిగింది. మరి మీకు ఇవంతా కూడా ఇక్కడ చెప్పున్నాను చూడండి. F5 అంటే రన్నింగ్ ద క్వరీ, కరెంట్ డేటాబేస్ సెలెక్షన్ ఇక్కడ మీరు చేసుకోవాలి. ఏది కావాలంటే అది, ఎగ్జిక్యూట్ కావాలంటే F5, లేదంటే ఎగ్జిక్యూట్ బటను, న్యూ క్వరీ కావాలంటే Ctrl+N ప్రెస్ చేసినా కానీ న్యూ క్వరీ, Ctrl+N అంటున్నాను, న్యూ క్వరీ వచ్చేసింది. ఇది ఎక్కడ ఉంది, ఇది ఎక్కడ ఉంది. సో రెండు విండోస్, సపోజ్ ఈ డేటాని చూసుకొని ఇక్కడ ఇంకేదన్నా కమాండ్స్ అప్లై చేసుకోవచ్చు. ఇట్లా ఉంటుందన్నమాట. అండ్ మీకు కమెంట్స్ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ వాంట్ టు ఎగ్జిక్యూట్ దిస్ ఈఎంపీ వద్దు. అలాంటప్పుడు ఇలా మీరు ఈ డిపార్ట్మెంట్నే, అంటే రెండు స్టేట్మెంట్స్ రాశారు, ఇది ఒక స్టేట్మెంట్, ఇది ఒక స్టేట్మెంట్, ఈ స్టేట్మెంటే ఎగ్జిక్యూట్ కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని F5 ప్రెస్ చేయండి. సో సెలెక్ట్ చేసుకొని F5 ప్రెస్ చేస్తే మీకు ఆ పర్టికులర్ స్టేట్మెంటే మీకు దాని రిజల్ట్ ఇస్తుంది. సపోజ్ ఇఫ్ ఐ సెలెక్ట్ దిస్ వన్, ఇట్ విల్ గివ్స్ రిజల్ట్స్ ఓన్లీ ఎంప్లాయీ టేబుల్స్ డేటా. ఓకే, ఈ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అంటే ఏంటి, ఇవన్నీ మనం చెప్పుకుందాం. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సెలెక్ట్ స్పేస్ స్టార్ స్పేస్ ఫ్రమ్ స్పేస్ టేబుల్ ఇలా ఇచ్చాం. ఈ సెలెక్ట్ కమాండ్ సపరేట్గా వస్తుంది, అది చూద్దాం మళ్ళీ. మరి ఇలా కాకుండా మరి అసలు సెలెక్షన్ కాకుండా దీన్ని కామెంట్లో పెట్టచ్చు. ఏ లైన్ అయితే వద్దనుకుంటారో దాని ముందర కామెంట్ పెడితే ఇక్కడ చూడండి గ్రీన్గా అది మారిపోయింది. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, కామెంట్లో పెట్టింది వర్క్ కాదు, దాని ముందర డాష్ డాష్ అని ఇచ్చేస్తే సరిపోయింది. ఓన్లీ డిఈపిటీనే వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను దీనికి కూడా డాష్ డాష్ అని ఇస్తాను. ఇప్పుడు ఏముంది, రిజల్ట్ ఏమీ లేదట. సపోజ్ దీనికి మళ్ళీ కమెంట్ తీయేస్తాను, ఎంప్లాయీ కావాలి F5, దీనికి సంబంధించిన రిజల్ట్ ఇక్కడ రావడం జరిగింది. మళ్ళీ కమెంట్ పెడతాను. ఇలా కాదండి, నాకు చాలా లైన్స్ ఉన్నాయి, వాటికి అన్నిటికీ కమెంట్ పెట్టుకోవాలి, ఇవన్నీ ఎగ్జిక్యూట్ కాకూడదంటే ఎక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తారో అక్కడ /tar అని పెట్టి ఇక్కడ వరకు అనుకుందాం. ఇక్కడ వరకు వచ్చి */, ఇది మల్టీ లైన్ కామెంటింగ్ అంట. ఇప్పుడు చూడండి, ఈ 2 లైన్స్ లేదంటే 10 లైన్స్ ఉన్నా స్టార్టింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా /**,
ఇది సిలో, జావాలో, C++లో ఇదే ప్రాసెస్ ఈ మల్టీ లైన్ కామెంటింగ్కి వాడడం జరుగుతుంది. సింగిల్ లైన్ కామెంట్ అంటే అక్కడ వేరుగా ఉంటుంది, ఇక్కడైతే మైనస్ మైనస్ పెడతాం ఒక్కొక్క లైన్ అనుకుంటే. సో ఇప్పుడు ఈ రెండు కామెంట్ పెట్టాం. ఇంకో కొత్తది నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సపోజ్ కస్టమర్ ఇట్లా తీసుకున్నాను. ఇదే ఎగ్జిక్యూట్ అవుతుంది. కస్టమర్ టేబుల్ ఎగ్జిక్యూట్, పై రెండు వర్క్ కావు. ఇట్లా మనం కమెంటింగ్ అనేది పెట్టుకోవచ్చు. ఇలా ఉంటుందన్నమాట. మరి ఇక్కడ మనకి మెయిన్గా చూడాల్సింది ఎస్క్యూఎల్లో మనకి ఈ ఎస్క్యూఎల్ సర్వర్లో మెయిన్గా మనం 2 టైప్ ఆఫ్ ఈ సీక్వెల్ అనేది చూస్తాం. ఫస్ట్ వచ్చేసి అంటే ఎస్క్యూఎల్ సర్వర్ని 2 లాంగ్వేజెస్గా డివైడ్ చేయడం జరిగింది. వన్ ఈజ్ సీక్వెల్ లేదంటే ఎస్క్యూఎల్, స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. దిస్ ఈజ్ కామన్ టు ఆల్ RDBMSs. దీన్నే నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ అని చెప్పేసి అంట. ప్రొసీజర్ అంటే ప్రోగ్రామింగ్ ఏమీ ఇక్కడ ఉండదు. ఇప్పుడు నేను చెప్పాను కదా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సింగిల్ స్టేట్మెంట్, ఒక్కొక్క స్టేట్మెంట్ ఒక్కొక్క లైన్లో రాసుకుంటూ వాటిని ఈ కమాండ్స్ అన్నిటిని ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పున్న కమాండ్స్ వీటిలంతా కూడా మనం ప్రాక్టీస్ చేసుకునేదానికి ఇక్కడ ఉంటాం. మరి సీక్వెల్ ఇది TSQL సపరేట్ అన్నారు, దీన్ని ఎక్కడ రాయాలి దాన్ని ఎక్కడ రాయాలంటే ఎక్కడా లేదు, ఇక్కడే రాస్తారు ఒకే చోటే. బట్ అట్లా లాజికల్గా వాటిని అట్లా డివైడ్ చేసి చెప్పడం జరిగింది. మరి TSQL ట్రాన్సాక్ట్ SQL అంటాం. అదే అరాకిల్లో అయితే మనం PLSQL అంటాం. అదే పోస్ట్గ్రెస్లో అయితే మీకు PGPLSQL అని చెప్పేసి అంటాం. మొత్తానికి ఈ TSQL అయినా PLSQL అయినా దేంట్లో అయినా సరే మనం ప్రొసీజరల్ లాంగ్వేజ్ అంటాం దీన్ని. ఇదేమో నాన్ ప్రొసీజరల్, ఇదేమో ప్రొసీజరల్. ప్రొసీజరల్ అంటే ఈ పైన రాసిన ఈ కమాండ్స్ అన్నిటిని ఇక్కడ సింగిల్గా ఎగ్జిక్యూట్ చేస్తాం. అలా కాకుండా వీటిలన్నిటిని కంబైన్ చేసి వీటికి లాజిక్ అప్లై చేస్తాం. లాజిక్ అంటే ఏంటి ఇక్కడ, లైక్ కంట్రోల్ స్టేట్మెంట్స్, ఇఫ్, ఫర్, వైల్ ఇట్లాంటివి. అఫ్కోర్స్ ఇక్కడ ఫర్ లేదనుకోండి, ఓన్లీ వైల్ ఉంటుంది. వైల్ అండ్ గో టు అండ్ స్విచ్, కేసు ఇట్లాంటి లాజిక్ కంట్రోల్ స్టేట్మెంట్స్ రాస్తూ వేరియబుల్స్ అనేటివి డిక్లేర్ చేసుకుంటూ ఇంకా రకరకాల ఎర్రర్ హ్యాండ్లింగ్ అంటే ఒక సెట్ ఆఫ్ లైన్స్ కాంబినేషన్ ఆఫ్ స్టేట్మెంట్స్ని కలిపి ఇక్కడ ప్రొసీజర్స్ రాయొచ్చు, ఫంక్షన్స్ రాయొచ్చు, ట్రిగర్స్ రాయొచ్చు. అంటే నాట్ ఏ సింగిల్ స్టేట్మెంట్, ఒక ప్రోగ్రామ్ లాగా రాయడం జరుగుతుంది. ఇది లాస్ట్లో వస్తుంది మీకు. ఫస్ట్ అంతా కూడా మనం చేసేది నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్కి సంబంధించిన స్టేట్మెంట్సే మనం వర్క్ చేసుకుంటూ పోతూ ఉంటాం. సో ఈ సీక్వెల్లో ఇప్పుడు మనము SSMSలో ఈ సీక్వెల్ ప్లస్ T-SQL రెండు కంబైండే ఉంటాయి మన కోర్సులో. ఉంటాయి రెండు కంబైండ్, అన్నీ ఇక్కడే చెప్పడం జరుగుతుంది. ఓకే, అట్లా మళ్ళీ సీక్వెల్లో చూడండి, మళ్ళీ మీకు సీక్వెల్లో ఉండే స్టేట్మెంట్స్ని DDL మళ్ళీ సపరేట్ లాంగ్వేజ్లుగా పెట్టడం జరిగింది. యాజ్ పర్ కన్వీనియన్స్ చెప్పుకునేదానికే, కానీ అన్నీ ఒక చోటే వర్క్ చేయడం జరుగుతుంది. ఎక్కడైనా సీక్వెల్ సర్వర్లో కానీ అరాకిల్లో కానీ ఎక్కడైనా సరే ఒక ఎడిటర్లోనే మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. వాటి నేచర్ ఆఫ్ వర్క్ను బట్టి అట్లా డివైడ్ చేసాం. మొత్తానికి ఇదంతా SQL సర్వరే, ఇదంతా స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్లో భాగమే. బట్ ఈ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్లో మనకి ఇట్లా డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అని, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అని, అంటే ఈ లాంగ్వేజ్ అంటే అదేదో సపరేట్గా ఉంటుంది అనుకోవాలి. ఇక్కడ క్రియేట్, ఇన్సర్ట్, ఇక్కడ క్రియేట్ ఇక్కడే రాస్తాం. క్రియేట్ టేబుల్ అంటాం, టేబుల్ నేమ్ ఇస్తాం. అదే దాంట్లో డేటా అంటే ఇన్సర్ట్ అంటాం. ఇన్సర్ట్ అనేది వేరే కేటగిరీ ఆఫ్ కమాండ్. ఇది DML డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. ఇవన్నీ కూడా ఇక్కడ వందల కమాండ్స్ ఉన్నా కానీ ఇవన్నీ కూడా రాసేది ఇక్కడే, ఎగ్జిక్యూట్ చేసేది ఇక్కడే. అది గుర్తుపెట్టుకోవాలి. ఒకచోటే అన్నీ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఈ SQLని ఎక్కడైనా సరే ఇట్లా 4 పార్ట్లుగా డివైడ్ చేయడం జరుగుతుంది. ఈ 4 పార్ట్లలో మీకు ఆ కమాండ్స్ అనేటివి సపరేషన్ ఇవ్వడం జరిగింది. సో సపరేట్ చేసామంతే, దేనికి దానికి ఆ కమాండ్స్ని. దానికనే ఫస్ట్ DDL డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. ఈ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్లో మనం
డెఫినేషన్ అంటే ఇంకా చెప్పాలంటే స్ట్రక్చర్, దాని యొక్క స్ట్రక్చర్ని ప్రిపేర్ చేయడం. క్రియేట్, ఆల్టరు, డ్రాప్ ఇవి మెయిన్గా ఉంటాయి. కోర్స్ ట్రంకేట్ అనేది ఓన్లీ ఫర్ టేబుల్స్. క్రియేట్, ఆల్టరు, డ్రాప్ ఏం క్రియేట్ చేస్తున్నాం, ఏం ఆల్టర్ చేస్తున్నాం, ఏం డ్రాప్ చేస్తున్నాం అంటే నథింగ్ బట్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అనేటివి ఉంటాయి. వీటిల్ని క్రియేట్ చేయడం ఫ్రమ్ ద బిగినింగ్, ఈవెన్ డేటాబేస్ని క్రియేట్ చేయడం కాడి నుంచి డేటాబేస్లో ఉండే టేబుల్స్, వ్యూస్, సినానిమ్స్, ఇంకా కింద ప్రోగ్రామబిలిటీలో ఉండే స్టోర్ ప్రొసీజర్స్, ఫంక్షన్స్, ట్రిగర్స్, టైప్స్ అండ్ సీక్వెన్సెస్ వీటిలన్నిటిని క్రియేట్ కమాండ్ ద్వారానే చేస్తాము. అంటే దాని అర్థం ఏంటంటే క్రియేట్ అనేది నాట్ ఏ సింగిల్ కమాండ్, ఇట్ హ్యాస్ వేరియస్ వర్షన్స్. అంటే టేబుల్ క్రియేట్ చేసేదానికి ఒక క్రియేట్ టేబుల్ నేమ్ ఇట్లా వచ్చింది. అదే సపోజ్ వ్యూ క్రియేట్ చేయాలనుకోండి, క్రియేట్ వ్యూ నేమ్ యాజ్, ఇట్లా దేనికి దానికి సింటాక్స్ మారిపోతాయి, ఇండివిజువల్ కమాండ్స్. కానీ వాటిలన్నిటిని ఇక్కడ మెన్షన్ చేయడం క్రియేట్ అన్నాం. అన్నిటిని క్రియేట్ చేసేదానికి క్రియేట్ అనే కమాండ్. వీటిని ఒక్కసారి క్రియేట్ చేసిన తర్వాత సపోజ్ ఈ టేబుల్ని నేను క్రియేట్ చేశాను, ఎంప్లాయీ టేబుల్ని, ఇది స్ట్రక్చరు. దీని స్ట్రక్చర్ని ఇలా ప్రిపేర్ చేశాను, ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, జాబు, మేనేజరు, శాలరీ, ఇంకా అడ్రస్ అనేది పెట్టలేదు అనుకుందాం. మరి అంటే ఏంటి, దాన్ని ఆల్టర్ చేస్తున్నామని అర్థం. ఆల్టర్ అనే కమాండ్ ద్వారా ఆల్రెడీ క్రియేట్ అయి ఉన్న టేబుల్ని కావచ్చు, వ్యూని కావచ్చు, సినానిమ్ కావచ్చు, ఎక్సెట్రా వీటిలన్నిటిని కూడా మనం ఆల్టర్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా దేనికంటే ఈ టేబుల్కి సంబంధించి, టేబుల్కి సపోర్టింగ్గానే ఇవన్నీ వర్క్ అవుతాయి. మెయిన్ ఆబ్జెక్ట్ వచ్చేసి టేబుల్కి సపోర్టింగ్గా మనకి కన్వీనెంట్గా డేటాబేస్ని ఎలా మెయింటైన్ చేయాలనే దానికి వీటిలన్నిటిని మనం తయారు చేసుకోవడం జరుగుతుంది. వీటిలన్నిటిని క్రియేట్ చేసేదానికి ఇండివిజువల్ కమాండ్స్ ఉంటుంది. అంటే ఇక్కడ మనం 3 అని సింపుల్గా ఇచ్చేసాం. మనం చూస్తే క్రియేట్ టేబుల్, క్రియేట్ వ్యూ, క్రియేట్ సినానిమ్, ఇట్లా క్రియేట్ చాలా ఉంటాయి. అంటే క్రియేట్ అనేది ఒక 10-15 కమాండ్ లాగా ఉంది అనుకోండి. అదేవిధంగా ఆల్టర్, డ్రాప్ కూడా. ఇవి వద్దనుకుంటే ఎలా తీసేయాలి, ఎంప్లాయీ టేబుల్ వద్దు, ఇక్కడే రైట్ క్లిక్ చేసి డిలీట్ అనొచ్చు మనం. లేదంటే మనం స్టేట్మెంట్ ద్వారా డ్రాప్ టేబుల్ నేమ్ అని ఇస్తాం స్టేట్మెంట్ ద్వారా. ఇట్లా అనమాట. ట్రంకేట్ అంటే ఏం లేదు, ఓన్లీ టేబుల్లో ఉండే డేటాని కంప్లీట్గా రిమూవ్ చేసేదానికి ట్రంకేట్ అనేది వాడతాము. మరి ఇక్కడ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అన్నాం, డిఎంఎల్ అంటారు. వాట్ ఆర్ ద ఎస్క్యూఎల్ సబ్ లాంగ్వేజెస్, వాట్ ఆర్ ద ఎస్క్యూఎల్ లాంగ్వేజెస్ అంటే మీరు ఇవి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఆన్సర్ గుర్తుపెట్టుకోవాలి. డిఎంఎల్ ఇన్సర్షను, అప్డేషను, డిలీషను. డేటాని ఎలా స్టోర్ చేయాలి, దీంట్లోకి డేటాని సపోజ్ నేను రైట్ క్లిక్ చేసి ఎడిట్ అంటాను. ఎడిట్ ద్వారా కూడా మనం అప్డేషను ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ రో వద్దు, ఇక్కడ డిలీట్ అని ఇక్కడే ఇచ్చేయచ్చు. బట్ ఇది గుడ్ ప్రాక్టీస్ కాదు అంటున్నాను. కమాండ్స్ తెలిస్తే తర్వాత ఇవి కావాల్సింటే చేసుకోవచ్చు. ఇట్లా ఎందుకు స్టేట్మెంట్ రాయడము అనుకుంటే. సో ఇప్పుడు దీన్ని కిరణ్ బదులు అరుణ్ అని మార్చాలి. ఇదేంటిది, అప్డేట్ కమాండ్. ఇదేంటిది, రైట్ క్లిక్ చేస్తే ఇది డిలీట్ కమాండ్. కొత్త రో ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 303 ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ నెంబర్ అది, నెక్స్ట్ ఎంప్లాయీ నేమ్ అండ్ జాబ్, వీళ్ళకి మేనేజర్ ఎవరు, ఇవన్నీ డీటెయిల్స్ మనం ఫిలప్ చేసుకుంటూ వెళ్ళచ్చు. అండ్ పక్కన క్లిక్ చేస్తే మీకు అది సేవ్ అయిపోతుంది. అంటే ఇన్సర్షను, అప్డేషను, డిలీషను ఆఫ్ రికార్డ్స్ ఈ కమాండ్స్ ద్వారా చేస్తాము. ఇన్సర్ట్ ఇంటూ అని ప్రతిదానికి సింటాక్స్ ఉంటుంది, ఒక ఫార్ములా లాగా ఉంటుంది. దాన్ని బట్టి మీరు డేటాని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఒక వారం అట్లా పోయిన తర్వాత మీకు అవగాహన వచ్చేస్తుంది, ఎట్లా మీరు వీటిని ఆపరేట్ చేస్తున్నారు ఏంటి అనేది క్లియర్గా. 2-3 డేస్లోనే వస్తుంది జనరల్గా. మెర్జ్ అంటే ఏం లేదు, ఇది లాస్ట్లో చెప్పుకుంటాం. ఇవన్నీ అయిన తర్వాత
ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ని కలిపి మనం మెర్జ్ స్టేట్మెంట్లో ఒకేసారి వాడచ్చు, అందుకనే దాన్ని మెర్జ్ అంటాం. ఏమండి ఇక్కడ డిలీట్ని, రికార్డ్ని డిలీట్ చేసేదానికి మనం డిలీట్ వాడుతున్నాం కదా, మరి ట్రంకేట్ దేనికి అంటే ఇక్కడ ట్రంకేట్ అనేది టోటల్ టేబుల్లో ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్న ఒకేసారి రిమూవ్ చేసేస్తుంది, చాలా స్పీడ్గా మెమొరీని కూడా ఫ్రీ చేసేస్తుంది. డిలీట్ అలా కాదు, డిలీట్ వితౌట్ కండిషన్ ఇది కూడా డిలీట్ చేయగలుగుతుంది మొత్తం డేటాని, కానీ మెమొరీని ఫ్రీ చేయదు. ఒకవేళ డిలీట్ ద్వారా డిలీట్ చేసింది వెనక్కి కూడా మనం తెచ్చుకోవచ్చు ఈ స్టేట్మెంట్ ద్వారా, రోల్ బ్యాక్ ద్వారా. కానీ ట్రంక్ ద్వారా డిలీట్ చేసింది, ట్రంకేట్ ద్వారా మీకు వెనక్కి తెచ్చుకోలేము, అది డిఫరెన్స్ ఉంటుంది. ఈ డిలీట్ ద్వారా మనం కొన్ని రికార్డ్సే కావాల్సింటే డిలీట్ చేసుకోవచ్చు, ఇదైతే మొత్తం రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటండి, నథింగ్ బట్ డేటాని స్టోర్ చేయడం, డేటాని అప్డేట్ చేయడం, డేటాని డిలీట్ చేయడమే ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అని అంటాం. మరి ఈ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా డైరెక్ట్గా డేటాబేస్లోకి వెళ్తాయి, కానీ హార్డ్ డిస్క్లోకి వెళ్ళవు. డేటా పర్మనెంట్గా ఉండాలంటే ఏంటి, హార్డ్ డిస్క్లో ఫిక్స్ అయిపోవాలి. అవి టెంపరవరీగా బఫర్లో, ర్యామ్లో ఉంటాయి. ర్యామ్ అనేది టెంపరవరీ మెమొరీ. మరి ఉన్నట్టుండి పవర్ పోయిందో, లేదంటే మీ సిస్టమ్ ఫెయిల్యూర్ అయిందో, అవన్నీ మీరు చేసినటువన్నీ పోతాయి, లేదంటే క్లోజ్ చేసేసారు ఉన్నట్టుండి, సేవ్ ఏమీ చేయకుండా, కమిట్ చేయకుండా. ఇలాంటప్పుడు డేటా పోయే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇక్కడ దానికే మనం కమిట్ అని ఇస్తాం. కమిట్ అన్నప్పుడు ఈ ర్యామ్లో ఉండేది హార్డ్ డిస్క్లోకి పర్మనెంట్గా వెళ్ళిపోతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. రోల్ బ్యాక్ అంటే ఒకవేళ పొరపాటును డిలీట్ చేశారు, రోల్ బ్యాక్ అంటే వెనక్కి తెచ్చుకోవచ్చు, క్యాన్సిల్ అనమాట. అండు, అప్డేట్, పొరపాటును అప్డేట్ చేశారు, రోల్ బ్యాక్ అంటే వెనక్కి వస్తుంది. ఇన్సర్ట్, పొరపాటున ఇన్సర్ట్ చేశారు కొన్ని రికార్డ్స్ని, రోల్ బ్యాక్ అంటే క్యాన్సిల్ అయిపోతాయి, వెనక్కి వచ్చేస్తాయి. అప్ టు లాస్ట్ కమిట్ ఎప్పుడు వర్క్ చేస్తున్నారో అప్పటి వరకు అనేది ఇక్కడ వీటి యొక్క అర్థం. మరి ఇక్కడ మీరు ఎస్క్యూఎల్ సర్వర్లో అయితే ఆటో కమిట్ అనేది ఉంటుంది. మీరు కమిట్ అని ప్రతిసారి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. కమిట్ అంటే ఇక్కడ కమిట్ అవుతుంది, కానీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా కమిట్ అయిపోతుంది. అరాకిల్లో అయితే మీరు కమిట్ అని ఇవ్వాలి. ఆటో కమిట్ కావాలంటే అక్కడ కూడా సెట్ ఆటో కమిట్ ఆన్ అని పెట్టుకుంటే ఆన్లో వస్తుంది. ఇక్కడ బై డిఫాల్ట్ ఆన్లోనే ఉండిద్ది మీకు. మరి ఆఫ్లో పెట్టుకోవాలనుకుంటే ఎస్ పెట్టుకోవచ్చు, అది లాస్ట్లో చూపిస్తాను ఈ కమాండ్స్ వాడేటప్పుడు ఎట్లా ఆఫ్లో పెట్టుకోవాలి, ఎప్పుడు మీరు కమిట్ చేయాలనుకుంటే అప్పుడు ఎట్లా కమిట్ చేసుకోవాలి అనేది. ఎందుకంటే ఇక్కడ రోల్ బ్యాక్ చేసుకునే దానికి మనం వీఆర్ నాట్ షూర్ వాట్ వీఆర్ డూయింగ్ అన్నప్పుడు ఆటో కమిట్ ఆఫ్లో పెట్టుకుంటే మీరు ఏది కావాల్సి ఉంటే అది క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఈ సేవ్ పాయింట్లు అంటే మీరు చేసే ఇన్సర్షన్స్, అప్డేషన్స్, డిలీషన్స్ గంటల తరబడి చేస్తూ ఉన్నారు. రోల్ బ్యాక్ అంటే ఏమవుతుంది, మొత్తం క్యాన్సిల్ అవుతాయి ఆటో కమిట్ ఆఫ్లో పెట్టుంటే. అలాంటప్పుడు మీరు చేసిన వాటిల్లో ఒక హాఫ్ అన్ అవర్ చేసినట్టు ఒక 10 or 20 చేశారు, అప్డేషన్ కానీ, డిలీషన్ కానీ, ఇన్సర్షన్ కానీ. ఆ హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ వేరే చేశారు. అట్లా మనం ఏం చేస్తామంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్కో, 10 minutesకో, లేదంటే ఎవ్రీ 10 ట్రాన్సాక్షన్స్కో, ఎవ్రీ 10 స్టేట్మెంట్స్కో, 20 స్టేట్మెంట్స్కో మనం ఒక్కొక్క పాయింట్ పెట్టుకుంటాం. సేవ్ పాయింట్ ఏ, బి, సి, ఇట్లా ఏదో ఒక పేరుతోటి, ఎక్స్, వై, జెడ్, ఇట్లా ఏదో ఒక పేరుతోటి ఏ పాయింట్ వరకు కావాల్సింటే ఆ పాయింట్ వరకు మనం ఏం చేయొచ్చు, క్యాన్సిల్ చేసుకోవచ్చు. అంతేగాని మొత్తం క్యాన్సిల్ చేసేదానికి అవకాశం లేకుండా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు గ్రాంట్ అనేది ఉంది. గ్రాంట్, రివోక్, పర్మిషన్లు ఇవ్వడం, పర్మిషన్లు వెనక్కి తెచ్చుకోవడం. మీరు ఇక్కడ సపోజ్ మీ యూజరు క్లర్క్ అనుకోండి, ఇక్కడ నేను వ్యూ చేయగలుగుతున్నాను, అన్నీ చేయగలుగుతున్నాను ఈ ఎంపీ టేబుల్, అన్ని టేబుల్స్ మీద. కానీ అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తాడంటే యూజర్ని బట్టి ఆ యూజరు ఏ టేబుల్స్ని చూడొచ్చు, ఏ టేబుల్స్ని చూడకూడదు, ఒకవేళ చూసినా డేటా మాత్రమే చూసే విధంగా నేను ఇంతకుముందు అప్డేట్ చేశాను, మార్చాను డేటాని. మరి అందరికీ ఆ పర్మిషన్ ఇస్తే వాడు డేటాని గజిబిజి చేస్తాడు కదా. ఎవరికి ఏ పర్మిషన్లు ఇవ్వాలో ఆ పర్మిషన్స్, ఆ సెక్యూరిటీ లెవెల్స్ అన్నీ ఎవడు చూస్తాడు,
అడ్మినిస్ట్రేటర్ చూసుకుంటాడు. గ్రాంట్ టు రీవోక్ అనేది అడ్మినిస్ట్రేటర్. సో టెక్నికల్ గా ఈ డిసిఎల్ కమాండ్ అనేది ఓన్లీ విల్ బి యూజ్డ్ బై అడ్మిన్. ఇది డీసీఎల్గా మనం డీసీఎల్ టెక్నికల్గా అయితే డీసీఎల్ అడ్మిన్నే వాడతాడు. ఓకే, సో డెవలపర్ గా అయితే మనం మోస్ట్ మనకి యూజ్ చేయము. యూజ్ ఏం చేయము. కానీ మనకి చిన్న తెలుసు. కంపెనీ అయితే మనమే స్మాల్ కంపెనీ అయితే మనమే చేసుకోవాల్సిన ఓకే అవసరం ఉంటుంది. ఓకే సో సార్ ఓకే. గ్రాంటింగ్ పర్మిషన్స్ టు ద యూజర్. ఒకవేళ టెంపరవరీగా ఎక్కువ వర్క్ ఉండి ఏదన్నా పర్మిషన్ ఒక క్లర్క్ ఎవరికో ఇచ్చారు, ఆ రోజుటి వరకే లేదంటే ఆ కొన్ని అవర్స్ వరకే, మళ్ళీ రీవోక్ అంటే ఇచ్చిన పర్మిషన్ని క్యాన్సిల్ చేసుకోవడమే రీవోక్. అండ్ మెయిన్ కమాండ్ సెలెక్ట్, క్వరీ ది డేటా. ఇంతకుముందు మనం వాడే కదా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇట్లా, అట్లా డేటాని ఎక్కడ ఏ టేబుల్స్లో ఉన్నా సరే ఫ్రమ్ వన్ ఆర్ మోర్ టేబుల్స్ నుంచి మీరు డేటాని ఎలా క్వరీ చేయాలి. దీనికి చాలా క్లాజెస్ అనేటివి ఉంటాయి, ప్లస్ చాలా ఆపరేటర్స్ ఉంటాయి, సెట్ ఆపరేటర్స్, యూనియన్ ఆల్ ఇట్లాంటివి, జాయిన్స్ ఉంటాయి, సబ్ క్వరీస్ ఉంటాయి, కొరిలేటెడ్ సబ్ క్వరీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా టాపిక్ వైజ్ మీకు వస్తాయి. ఇవి మనకి ఎస్క్యూఎల్ సర్వర్లో ఉండే లాంగ్వేజెస్ యొక్క బ్రీఫ్ అన్నమాట. మరి మనం ఫస్ట్ ఇక్కడ కమాండ్స్లోకి వెళ్ళాలి. కమాండ్స్లో ఫస్ట్ది మీకు క్రియేట్ డేటాబేస్, యూజ్ అండ్ డ్రాప్ డేటాబేస్. అఫ్ కోర్స్ డ్రాప్ డేటాబేస్ ఆల్సో. మరి ఈ మూడిటిని ఎలా వాడాలి అనేది మనం చూద్దాం. ఒక డేటాబేస్ని క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే నేను విజువల్లో చూపిస్తున్నాను. కమాండ్గా ఎట్లా చేయాలనేది రెండింటిని కూడా మీరు చూసుకోవచ్చు. నేను రైట్ క్లిక్ చేస్తున్నాను. బేసికల్గా సారీ టు డిస్టర్బ్. బేసికల్గా కంపెనీలో మనల్ని డేటాబేస్ క్రియేట్ చేయమని అంటారా, లేకపోతే ఆల్రెడీ చేసే ఉంటారా? ఐ డోంట్ నో. యాజ్ పర్ యువర్ కంపెనీ, వాట్ ఈజ్ యువర్ కంపెనీ, ఐ డోంట్ నో. వెదర్ దే విల్ గివ్ ఆర్ నాట్, ఐ డోంట్ నో. బట్ మీకు చెప్తున్నాను కదా, స్టార్టింగ్ నుంచి అన్నీ చెప్తున్నాను కాబట్టి అన్నీ మీరు నేను చెయ్యాలి అనే ఉద్దేశంతో మూకండి. అంతే, నాకు ఇది అవసరం లేదేమో ఇట్లాంటి మైండ్లో పెట్టుకోవద్దు. నాకు ఇది కావాలి, ఇది చెప్తున్నాడు అంటే ఇది నాకు అవసరమే అన్నట్టే మీరు మూకండి. నేనే చేయాల్సి వస్తుంది అన్నట్టు. ఓకే, ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ రన్నింగ్లో ఉంటే, ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటే ఓకే, అది రన్నింగ్లో ఉంటుంది. ఫ్రెష్ ప్రాజెక్ట్ అంటే అందరూ కూర్చొని డేటాబేస్ ఎట్లా డిజైన్ చేయాలి ముందర మాట్లాడుకొని ఏంటి అనేది చేయడం జరుగుతుంది. ఓకే, ఒక డేటాబేస్ని మనం క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ డేటాబేసెస్ మీద కానీ ఇక్కడ కానీ రైట్ క్లిక్ చేసి మీరు మళ్ళీ ఇక్కడికి వెళ్తే మళ్ళీ అది వేరే. ఎక్కడ పడితే అక్కడ క్లిక్ చేస్తే రైట్ మౌస్ బటన్ న్యూ డేటాబేస్ అని డేటాబేసెస్ మీద క్లిక్ చేస్తే వస్తుంది. గమనించవచ్చు మీరు. వెరీ సింపుల్. నేను ఇక్కడ సపోజ్ ప్రాజెక్ట్ అనే డేటాబేస్ని క్రియేట్ చేశాను. లేదంటే ప్రాజెక్ట్ సపోజ్ ఆర్డర్స్ ప్రాసెసింగ్. దట్స్ ఆల్. వెరీ సింపుల్. ఓకే అనొచ్చు. మిగతా ఇవన్నీ గందరగోళం ఉంటాయి, అవన్నీ మీకు అనవసరం. మీరు జస్ట్ నేమ్ ఇచ్చారు అంతే. ఇవన్నీ అడ్మినిస్ట్రేటర్ లెవెల్లోకి వెళ్ళిపోతాయి. వాడు ఏదన్నా ఈ లొకేషన్స్, ఇవన్నీ ఫైల్ గ్రూప్స్ ఇవన్నీ చేంజ్ చేయాలంటే అది అడ్మిన్ లెక్క, మీ పని కాదు. జస్ట్ యూ హ్యావ్ టు క్రియేట్ వన్ డేటాబేస్ నేమ్. జస్ట్ ఓకే, దట్స్ ఆల్. సింపుల్గా మీ ప్రాజెక్టు ఇక్కడ వచ్చేసింది. ఆర్డర్ ప్రాసెసింగ్ అనే ఈ డేటాబేస్ ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేసి చూడండి. దీంట్లో టేబుల్స్ ఏమన్నా ఉన్నాయా? ఏమీ ఉండవు. మామూలు టేబుల్స్, సిస్టమ్ టేబుల్స్ ఉండొచ్చు, ఇంకేమన్నా ఉండొచ్చు. బట్ మీరు క్రియేట్ చేసిన టేబుల్స్ ఏమి లేవు. అదే ఇక్కడ చూడండి, నేను టేబుల్స్ కింద క్లిక్ చేయగానే ఇవన్నీ రావడం జరిగింది. ఇవన్నీ నేను క్రియేట్ చేసిన టేబుల్స్. మరి ఇక్కడ మీకు దీంట్లో టేబుల్స్ లేవు, వ్యూస్లోకి వెళ్తే వ్యూస్ ఏవి ఉండవు. సపోజ్ సినానిమ్స్ ఏమి లేవు. ఇట్లా
మీరు ఇక్కడి నుంచి ఈ డేటాబేస్ మీద మూవ్ కావాల్సిన అవసరం వస్తుంది. ఈ డేటాబేస్ని రీనేమ్ చేయాలి. రైట్ క్లిక్ చేయండి, ఇక్కడే ఆప్షన్స్ ఉంటాయి. రీనేమ్. నాకు జస్ట్ ఆర్డర్ ప్రాసెసింగ్ అనేది చాలు, ప్రాజెక్ట్ అనేది అవసరం లేదు. దాన్ని తీసేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. మరి ఇప్పుడు చూడండి, మీరు దీంట్లో వర్క్ చేయాలి అన్నప్పుడు ఇప్పుడు నేను స్టేట్మెంట్ ఇక్కడ క్రియేట్, ఒక టేబుల్ క్రియేట్ చేయాలి అనుకుంటాను. క్రియేట్ టేబుల్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది అది చెప్పండి? ఏ డేటాబేస్లోకి వెళ్తుంది? క్లాస్ 8am వెళ్తుంది. ఇక్కడికి క్లాస్ 8am. సో యూ హ్యావ్ టు కంపల్సరీలీ చేంజ్ టు ఆర్డర్ డేటాబేస్ ఇక్కడ చేంజ్ చేసుకోవాలి. అండ్ నౌ యూ రైట్ క్రియేట్ టేబుల్ స్టేట్మెంట్ ఆర్ యూ డూ ఎనీథింగ్. ఓకే, అది ఇప్పుడు ఇది వద్దు అనుకుంటే మనం రైట్ క్లిక్ చేసి డిలీట్ చేయడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ యు ఆర్ ఇన్ ద సేమ్ డేటాబేస్ యూ కాంట్ డిలీట్ ఆర్ డ్రాప్ దట్ పర్టికులర్ డేటాబేస్. చూడండి, తిరుగుతూనే ఉంది, లాస్ట్లో ఎర్రర్ చూపిస్తుంది. చూడండి, మీరు అదే డేటాబేస్లో ఉండి అదే డేటాబేస్ని డ్రాప్ చేయడం కుదరదు. దట్స్ వాట్. మెసేజ్ కావాల్సింటే కూడా మీరు చూడవచ్చు. డ్రాప్ ఫెయిల్డ్ ఫర్ డేటాబేస్ ఆర్డర్ ప్రాసెసింగ్ బికాజ్ ఇట్ ఈస్ కరెంట్లీ ఇన్ యూజ్. ఇది యూజ్లో ఉందిరా బాబు అని చెప్తుంది. ఎట్లయితే మనం ఒక చెట్టు కొమ్మ మీద కూర్చొని ఆ చెట్టు కొమ్మనే నరుక్కున్నట్లు అనమాట. సో ఆర్డర్ ప్రాసెసింగ్లోనే ఉండి ఆర్డర్ ప్రాసెసింగ్ని డ్రాప్ చేయడం కుదరదు. మీరేం చేయాలి? దాన్ని డ్రాప్ చేయాలంటే వేరే దాంట్లోకి వెళ్ళండి, 8amలోకో మాస్టర్లోకో వెళ్ళండి. నౌ యూ కెన్ డ్రాప్. మీరు ఇప్పుడు డ్రాప్ చేయొచ్చు. దాన్ని రైట్ క్లిక్ చేయండి, డిలీట్ ఆర్ డ్రాప్. ఓకే. ఇంకా ఇది బ్యాక్గ్రౌండ్లో ఎక్కడైనా వర్క్ అవుతుంటే అప్పుడు కూడా ఎర్రర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీరు దానికి సంబంధించిన విండోస్ ఏదైనా ఓపెన్ చేసి దాన్ని ప్రాసెసింగ్లో పెట్టుంటే. ఇప్పుడు కూడా ఐ థింక్ నేను రీఫ్రెష్ చేయలేదు, దానికి సంబంధించిన ప్రాసెసింగ్ ఉన్నట్టుంది. సో ఇప్పుడు కూడా ఎర్రర్ వచ్చింది. ఎప్పుడు కూడా మీరు నేను రైట్ క్లిక్ చేసి రీఫ్రెష్ అంటాను. అండ్ this is in class 8am, this is also in class 8am. Now I will try to drop this one. Yes, okay. సింగిల్ స్టెప్లో ఇమీడియట్గా డ్రాప్ కావాలి, లేదంటే అది బ్యాక్గ్రౌండ్లో వర్క్ అవుతుంది ఇండైరెక్ట్గా అని అర్థం. సో ఇట్స్ నాట్ డ్రాపింగ్. like this. So what I am going to do is drop database order processing అంటారు. చూడండి, ఇది తేడా. కమాండ్ అప్లై చేశాను, ఇమ్మీడియట్గా వర్క్ అవుతుంది. అందుకని కమాండ్స్ ఎప్పుడు కూడా కమాండ్స్ ద్వారానే నేర్చుకోవాల్సిన అవసరం. అంటే ఇక్కడ డ్రాప్ కాదంటే అవుతుంది, బట్ ఇంతకు ముందర దాన్ని కలబెట్టారు కాబట్టి అది కాస్త వర్క్లో ఉన్నది. మీరు కావాల్సింటే ఎస్ఎస్ఎంఎస్ని క్లోజ్ చేసో కాసేపటి తర్వాత అయితే అది డ్రాప్ అవుతుంది. ఇప్పుడు డ్రాప్ అయిపోయింది కదండి, ఇక్కడ కనిపిస్తూ ఉందంటే ఎస్ కమాండ్ అప్లై చేశాను. మరి ఇక్కడ రీఫ్రెష్, ప్రతిదానికి రీఫ్రెష్ గుర్తుపెట్టుకోండి. రీఫ్రెష్ అంటే ఇక్కడ చూడండి అది లేదు డేటాబేస్. మరి మనం కమాండ్ ద్వారా ఎట్లా డేటాబేస్ని క్రియేట్ చేయాలి? క్రియేట్ డేటాబేస్ నేమ్ ఆర్డర్ ప్రాసెసింగ్. ఎస్ F5. చూడండి కమాండ్స్ కంప్లీటెడ్. జస్ట్ ఇక్కడికి వెళ్ళండి, రీఫ్రెష్ చేయండి, చూడండి ఆర్డర్ ప్రాసెసింగ్ డేటాబేస్ వచ్చింది, ఫ్రెష్ డేటాబేస్. మరి ఇప్పుడు మీరు ఏ డేటాబేస్లో ఉన్నారు? క్లాస్ 8amలో ఉన్నారు.
మరి ఇప్పుడు ఆ డేటాబేస్ని యూజ్ చేసుకోవాలంటే ఇక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసే బదులు సింపుల్గా ఎక్కడైనా కానీ యూజ్ ఆర్డర్ ప్రాసెసింగ్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేసి F5 కొట్టగానే చూడండి లిస్ట్ ఇక్కడ మారిపోయింది. యూజ్ ఆర్డర్ ప్రాసెసింగ్. వాట్ ఆర్ ద యాక్టివిటీస్ నౌ యు ఆర్ డూయింగ్, then it will goes to that particular database. Whether you are creating a table, suppose create table something emp అన్నాను, envo integer ename var of 20 ఇట్లా ఇచ్చాను. సో ఇది ఎక్కడికి వెళ్ళి ఉంటుంది, ఆర్డర్ ప్రాసెసింగ్లోకి వెళ్ళి ఉంటుంది. ఇప్పుడు టేబుల్స్ మీద రిఫ్రెష్ అనండి, టేబుల్ క్రియేట్ చేశాను కాబట్టి చూడండి మనకి ఈ టేబుల్ ఈఎంపీ టేబుల్ అనేది ఇప్పుడు రావడం జరిగింది. దాన్ని ఎక్స్పాండ్ చేస్తే దాంట్లో ఉండే కాలమ్స్ వస్తాయి, మిగతా అన్నీ కూడా మనకి రావడం జరుగుతుంది. మరి ఇప్పుడు నేను ఈ డేటాబేస్ని డ్రాప్ చేయాలి. ఏం చేయాలి ఇప్పుడు, డ్రాప్ డేటాబేస్, కరెక్టా నేను ఇచ్చేది, డ్రాప్ డేటాబేస్ ఆర్డర్ ప్రాసెస్. మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను, నేను ఇచ్చేది కరెక్టా ఇప్పుడు, డ్రాప్ డేటాబేస్ ఆర్డర్ ప్రాసెసింగ్ నేను చేసే ప్రాసెస్ కరెక్టా, ఇప్పుడు ఇది డ్రాప్ అవుతుందా, కరెక్ట్, ఇప్పుడు ఇది డ్రాప్ అవుతుందా, డ్రాప్ అవుతుంది సార్, అదే డ్రాప్ అవ్వదు బికాస్ ఆఫ్ ఇది ఆల్రెడీ మీరు యూజ్ చేస్తున్నారు కదా, ఇట్ విల్ త్రో హియర్. అదే ఇక్కడ మనకి మెయిన్ కావాల్సింది అది, అక్కడే కన్ఫ్యూజ్ కాకూడదు. సో యూజ్ సమ్ అదర్ డేటాబేస్, సపోజ్ క్లాస్ 8 AM, దెన్ డ్రాప్ ది డేటాబేస్. సింటాక్స్ నియర్ అంటుంది, యూజ్ నాట్ యూజర్, యూజ్ నౌ డ్రాప్. ఫస్ట్ ఇది మారింది, తర్వాత డ్రాప్ అనేది అయింది. ఇలాగనమాట ఈ డేటాబేస్ని మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా స్టేట్మెంట్స్ నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను. చూడండి, క్రియేట్ డేటాబేస్, టు క్రియేట్స్ ఏ న్యూ డేటాబేస్. దాని సింటాక్స్ ఏంటి, క్రియేట్ డేటాబేస్, డేటాబేస్ నేమ్. డేటాబేస్కి ఏ పేరు పెట్టుకుంటారనేది మీ ఇష్టం. కరెంట్ డేటాబేస్ చేయాలి అంటే యూజ్ దట్ పర్టికులర్ డేటాబేస్. డ్రాప్ కావాలనుకుంటే డ్రాప్ కింద చెప్పుకుంటారేమో, డ్రాప్ టేబుల్ అండ్ ఈవెన్ డ్రాప్ డేటాబేస్. డ్రాప్ డేటాబేస్ టు రిమూవ్ ది డేటాబేస్. డేటాబేస్ అంటే దాని కింద ఉండే టేబుల్స్ ఎవ్రీథింగ్ పోతాయి. మనం ఇప్పుడు ఈఎంపీ టేబుల్ క్రియేట్ చేసాం, అది కూడా పోయి ఉంటుంది. సింటాక్స్ డ్రాప్ డేటాబేస్. డేటాబేస్ పేరు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంతకుముందు తీసుకున్నది క్లాస్, ఏదో మీకు ఆడ ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ డేటాబేస్ అనమాట. సపోజ్ క్లాస్ 2, ఏదైతే ఇది లేని ఏది పెడితే అది ఇవ్వకూడదు. ఏది మీరు క్రియేట్ చేసుకుంటారో అది మీ ఇష్టము. క్లాస్ 2 ఇలా మనం డ్రాప్ చేయడం కుదురుతుంది. ఓకే, మనకి ఇప్పుడు ఏంటంటే మెయిన్గా ఒక టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి. మరి టేబుల్ని క్రియేట్ చేయాలి అంటే కంపల్సరీగా ఇక్కడ క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్, దాంట్లో కాలం ఏంటి, ఆ కాలం ఏ డేటాని స్టోర్ చేసుకుంటుంది అనే డేటా టైప్ కూడా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కామా కాలం 2 డేటా టైప్, కాలం 3 డేటా టైప్, ఇట్లా కంటిన్యూస్గా మనం ఇచ్చుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ డేటా టైప్స్ అంటే ఏంటో తెలుసుండాలి. సో ఇప్పుడు నేను ఒక డేటాబేస్ మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను. దట్ ఈస్ అగైన్ ఐఎమ్ క్రియేటింగ్ ఏ న్యూ డేటాబేస్ యూజింగ్ కమాండ్ ఆర్ సంథింగ్. క్రియేట్ డేటాబేస్ ఆర్డర్ ప్రాసెసింగ్. క్రియేట్ అయింది. సో ఇప్పుడు రిఫ్రెష్ చేస్తాను, డేటాబేస్ అనేది రావడం జరిగింది. మరి ఈ ఆర్డర్ ప్రాసెసింగ్ డేటాబేస్లో
నేను టేబుల్ని క్రియేట్ చేయాలి అంటే ఈ టేబుల్ దగ్గరకు వచ్చి రైట్ క్లిక్ చేసి న్యూ టేబుల్ అని చెప్పి విజువల్గా నేను క్రియేట్ చేస్తాను. సో ఆర్డర్ ప్రాసెసింగ్లో ఫస్ట్ మనకి కావాలి. ఆర్డర్ ప్రాసెసింగ్లో లైక్ కస్టమర్స్ తీసుకుందాం. ఫస్ట్ కస్టమర్స్ ఎవరు మనకి అనేది కస్టమర్ ఎన్ఓ సిఎన్ఓ అంటాను. సింపుల్గా చిన్న చిన్న నేమ్సే ఇచ్చుకుందాం. కస్టమర్ నెంబరు ఓన్లీ నెంబర్లే ఉందా, క్యారెక్టర్లు కూడా మిక్స్ అయి ఉన్నాయి. సపోజ్ C001 అంటే అక్కడ క్యారెక్టర్లు కూడా మిక్స్ అయి ఉన్నాయని అర్థం. నేను సింపుల్గా ఇచ్చేస్తాను. బేసిక్గా INT అని ఇస్తాను, ఇంటీజర్. అలో నల్స్ అని ఉంది. దీన్ని ఇప్పుడు మీరు పట్టించుకోవద్దు, అది కన్స్ట్రైంట్స్ వచ్చినప్పుడు దాని గురించి డీటెయిల్గా చెప్తాను. అండ్ సి నేమ్ కస్టమర్ యొక్క నేము. సో దీనికి నేను వేర్ క్యార్ అనేది ఇస్తాను. దీంట్లో వాడి యొక్క పేరు ఎంత లెంత్ ఉండాలి, నాకు 20 క్యారెక్టర్స్ చాలు అనుకుంటాను. సో ఇట్లా ఈ ఇంటిజర్ మనకి వాల్యూ ఏంటి సార్ ఇది? ఇంటిజర్ వాల్యూ డేటా టైప్స్ వస్తాయి, మీకు చెప్తాను. డేటా టైప్స్ అవి చెప్పేదానికి ఫస్ట్ ఇక్కడే ఎంటర్ అయింది. సో ఇంకా మనకి కస్టమర్ అడ్రస్ లేదంటే కస్టమర్ బ్యాలెన్స్. ఈ బ్యాలెన్స్ అనగానే మనకి సపోజ్ మనీ అనేది ఇట్లా వస్తుంది. మరి వీటిల్ని ఇక్కడ సేవ్ చేయాలి. సేవ్ అంటే మనకి టేబుల్ నేమ్ అడుగుతుంది. నేను CUST కస్టమర్ ఇట్లా షార్ట్ నేమ్ నేను పెట్టుకున్నాను. సో ఇక్కడ ఫీల్డ్ నేమో డేటా టైప్, ఫీల్డ్ నేమో డేటా టైప్ అడుగుతుంది. ఏ డేటాని దాంట్లో స్టోర్ చేస్తున్నాం అనేది ఇక్కడ మెయిన్ థింగ్. కాబట్టి మనకి డేటా టైప్స్ అంటే ఏంటి అనేది ఫస్ట్ మనకి తెలిసి ఉండాలి. ఈ ఆర్డర్ ప్రాసెసింగ్లో అయితే మనం ఒక టేబుల్ అయితే క్రియేట్ చేసాం. ఇప్పుడు దీంట్లో ఇక్కడ చూసినట్లయితే ఈ కాలమ్స్ ఉన్నాయి. కాలము డేటా టైప్, కాలం డేటా టైప్ ఇట్లా ఉంది. ఆ నల్ అనేది వదిలేసేయండి, అవి కన్స్ట్రైంట్స్లో వస్తాయి. మీకు వాటి గురించి మళ్ళీ చెప్పుకుంటాం. మరి నేను కమాండ్ ద్వారా క్రియేట్ చేయాలి అంటే కంపల్సరీగా ఆ డేటా టైప్స్ ఏంటి, వాటి యొక్క బిహేవియర్ ఏంటి మొత్తం తెలిసి ఉండాలి. సో నేను ఈ టేబుల్ని డిలీట్ చేస్తున్నానండి. రైట్ క్లిక్ చేసి టేబుల్ మీద డిలీట్ అన్నాను. ఓకే, డిలీట్ అయిపోతుంది. రైట్. సో నౌ వీఆర్ ఇన్ డేటా టైప్స్. SQL సర్వర్లో మీరు డేటా టైప్స్ని వాడడం అనేది కంపల్సరీ. ఎందుకంటే ఇక్కడ మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి మనకి టేబుల్. టేబుల్ అనేది మనకి మెయిన్ ఆబ్జెక్ట్. దాని చుట్టూతోనే మిగతా అన్ని వ్యూస్, సినానిమ్స్, ఇండెక్సెస్, క్లస్టర్స్, లైక్ ఫంక్షన్స్, ప్రొసీజర్స్, ట్రిగర్స్ అన్నీ దాని చుట్టూనే తిరుగుతాయి. ఎందుకంటే టేబుల్లోనే యాక్చువల్ డేటా ఉంటుంది. మరి ఆ డేటా ఎలాంటి డేటా? నంబర్ డేటానా? నంబర్ అయితే ఎలాంటి నెంబరు? ఎగ్జాక్ట్ నెంబరా, లేదంటే డెసిమల్ పాయింట్స్ ఏమన్నా ఉన్నాయా, లేదంటే అది డేట్ అండ్ టైంని స్టోర్ చేసుకుంటుందా? ఓన్లీ డేటా, డే టు టైం కూడా కావాలనా, లేదంటే క్యారెక్టర్ స్ట్రింగ్సా? క్యారెక్టర్ స్ట్రింగ్స్ అంటే నేమ్స్, అడ్రస్లు, ఇన్ని ఆల్ఫాబెట్స్, నంబర్లు మిక్సింగ్. లేదంటే బైనరీ డేటానా, జీరోస్ అండ్ వన్స్ స్టోర్ అయ్యే డేటానా, లేదంటే ఇంకేదన్నా అదర్ డేటా టైప్సా? ఇవి మనకి అక్కడ డేటా టైప్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ప్రతి టేబుల్కి, టేబుల్లో ఉండే ఫీల్డ్స్కి. కాబట్టి ఇక్కడ ఈ కేటగిరీస్గా మనకి డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఎగ్జాక్ట్ న్యూమరిక్ డేటా టైప్స్ ఏమున్నాయో చూసినట్లయితే ఎగ్జాక్ట్ న్యూమరిక్. ఈ డేటా టైప్స్ ఏది పడితే అది మనం ఇచ్చేయకూడదు ఆ ఫీల్డ్కి. అప్పుడు దట్ ఈస్ నాట్ గుడ్ ప్రాక్టీస్. మీరు ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నారు. టేబుల్లో లైక్ ఒక ఎంప్లాయీ నెంబర్ ఉంది. ఆ ఎంప్లాయీ నెంబర్కి తీసుకెళ్ళి బిగ్ ఇంటిజర్ అని ఇచ్చేసారు. డేటా టైప్ బిగ్ ఇంటిజర్ అని ఇచ్చారు. ఇది ఎంత మెమొరీని ఆక్యుపై చేస్తుంది? ఇక్కడ చూడండి, 8 బైట్స్ మెమొరీని ఆక్యుపై చేస్తుంది. అంటే ఒక నెంబర్ని స్టోర్ చేసుకునేదానికి 8 బైట్స్ ఒక ఫీల్డ్కి. ఇట్లా మీకు ల్యాక్స్లో ఉన్నారు. అన్ని ల్యాక్స్ ఇంటూ 8 బైట్స్ ఎంత మెమొరీ తినేసింది అది ఒక ఫీల్డ్కే. కాబట్టి మెమొరీని సేవ్ చేసుకుంటూ
ప్లస్ మన డేటా రేంజ్ ఎంత ఉందని చూసుకుంటూ మనం ఇవ్వాలి. మనం ఇచ్చిన ఇంటిజర్ కూడా అంత అవసరం లేదు చెప్పాలంటే. స్మాల్ ఇంటిజర్ ఇచ్చుకోవచ్చు, చిన్న నెంబర్ అనుకుంటే సపోజ్ 100, 200 ఇట్లా ఇస్తున్నాం అనుకుంటే లైక్ స్మాల్ ఇంటిజర్ ఇట్లాంటివి మెయింటైన్ చేయొచ్చు. ఎందుకంటే జస్ట్ 2 బైట్సే తీసుకుంటాయి. ఇలా మీరు ఆ డేటా టైప్ ఏంటి, స్మాల్ ఇంటిజర్ చూడండి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా స్టోర్ చేయొచ్చు. -32,768 నుంచి దాంట్లో నెంబర్స్ 32,767 వరకే స్టోర్ చేయొచ్చు. నేను 40,000 లేదంటే 33,000 దాంట్లో స్టోర్ చేస్తానంటే యాక్సెప్ట్ చేయదు. ఎగ్జిట్స్ అనే ఎర్రర్ వస్తుంది. ఎగ్జిట్ అయిపోయింది వాల్యూ, మీరు స్టోర్ చేయాల్సిన వాల్యూ ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చేశారు. టినీ ఇంటిజర్ అన్నారు, దీంట్లో ఇంతే రేంజ్ 1 బైటే స్టోర్ చేసుకుంటుంది. అంతేగాని దాంట్లో నేను 300 స్టోర్ చేస్తా అట్లా అంటే కుదరదు. బిట్ ఐదర్ 0 or 1 ఒకటే. సో ఇలా డిసిమల్, సపోజ్ కరెన్సీ బదులు మనీ బదులు ఈవెన్ డిసిమల్ లేదంటే న్యూమరిక్, ఈ రెండు కూడా ఒకటే. డిసిమల్ అన్నా న్యూమరిక్ అన్నా ఒకటే. ప్రిసిషన్ కామా స్కేల్ అంట. ప్రిసిషన్ అంటే ఎంత లెంత్ ఉండాలి, స్కేల్ ఎంత ఉండాలి. అంటే సపోజ్ ప్రిసిషన్ స్కేల్ అంటే పాయింట్లో ఉంటాయి. సపోజ్ ఇక్కడ ఉంది వాల్యూ 2,07,48 ఈ పాయింట్ తర్వాత ఉన్నటివి, పాయింట్ తర్వాత ఎన్ని ఉండాలి, మొత్తం ఎంత ఉండాలి, ఇది ప్రిసిషన్ స్కేల్ అని మనం మెన్షన్ చేయడం జరుగుతుంది. అంటే దీంట్లో ప్రిసిషన్ అంటే ఏంటి సార్? అదే ప్రిసిషన్ టోటల్. ఇది చూడండి, బై డిఫాల్ట్ it is used for scale and fixed precision of numbers. P parameter indicates maximum total number of digits that can be stored both left and right side of the decimal point. Decimal point ki mundara tarvata enni digits మీరు స్టోర్ చేయబోతున్నారు. By default it is 18, but it can be ranged to 38 digits, 38 నెంబర్లో ఇవ్వచ్చు అని అర్థం. పాయింట్ ముందర కానీ పాయింట్ తర్వాత కానీ అన్ని అట్లా. ఈ స్కేల్ అంటే పాయింట్ తర్వాత ఎన్ని ఉండాలి అనేది మనకి స్కేలింగ్ ఇవ్వడం జరుగుతుంది. చూడండి, మెమరీని కూడా చాలా ఎక్కువ ఆక్యుపై చేస్తుంది. అప్ టు 5 బైట్స్ నుంచి 17 బైట్స్ దాకా కూడా ఆక్యుపై చేస్తుంది. మనం ఇచ్చే స్కేలు ప్రిసిషన్ బట్టి, మెయిన్గా ప్రిసిషన్ని బట్టి. నెక్స్ట్ మీరు మాట్లాడుతుంది కిందది కదా స్మాల్ మనీ. ఏమండి మీరు మాట్లాడుతుంది స్మాల్ మనీలో ఉన్న అప్పర్ రేంజ్, మళ్ళీ ఇక్కడది 5 to 7. నేను ఇది ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. ఇట్లా ఉంటది నెంబర్ ఇట్లా ఉంటది. డాట్ తర్వాత ప్రిసిషన్ స్కేల్. ఈ లోయర్ రేంజ్ అర్థం కాలేదు నాకు. ఈ న్యూమరిక్ 10, 38 ఇది ఏంటి, ఇది రేంజ్ అండి. అంత నెంబర్ని ఇవ్వలేడు కాబట్టి వాడు ఎక్స్పోనెంట్ ఇచ్చి, అంటే 10⁻38 + 1 అని అర్థం. 10 × 10 × 10 అట్లా వచ్చింది అన్నమాట. సో ఇక్కడ మనకి స్మాల్ మనీ అన్నప్పుడు ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు డేటాని స్టోర్ చేసుకోగలుగుతుంది. అంటే కొంత ల్యాక్స్లో 2 lakhs సంథింగ్ ఇంతవరకు స్టోర్ చేసుకోగలుగుతుంది. అదే మనీ అన్నాం అనుకోండి, ఇక్కడ చూడండి క్రోర్స్లోకి వెళ్ళిపోయింది. ఇంత రేంజ్ నుంచి మైనస్ ఇంత రేంజ్ నుంచి ఇంత రేంజ్ వరకు డేటాని స్టోర్ చేసుకోవచ్చు. ఇలాగనమాట మనకి ఎంత వాల్యూమ్ ఆఫ్ డేటా మనం స్టోర్ చేయాలనే దాన్ని బట్టి డేటా టైప్ని చూస్ చేసుకోవాలి. ఇవి ఎగ్జాక్ట్ టైప్స్. సో డేటా టైప్ అనేది మ్యాండేటరీ, సెలెక్ట్ కంపల్సరీ చేసుకోవాల్సిందే. ప్రతి ఫీల్డ్కి డేటా టైప్ ఇవ్వాలి అని చెప్పాను కదా ఇంతకు ముందర. టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు కంపల్సరీగా ఇక్కడ డేటా టైప్ మెన్షన్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను చేసి చూపిస్తాను టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు. నెక్స్ట్ అప్రాక్సిమేట్ న్యూమరిక్ డేటా టైప్స్. ఇక్కడ ఉన్నటువన్నీ వాడవండి ఎక్కువగా. ఏదో మనకి సిచ్యువేషన్ తగ్గట్టు మనం సింపుల్గా ఉంటుందని ఇంటిజర్ ఇచ్చేస్తుంటాం, INT అంటాం జనావాటికి. కానీ ఇంత నెంబరు అవసరం ఉండదు ఎంప్లాయీ నెంబర్కి వాటికి. నేను INT మనీ అంటే మనీ ఇచ్చేస్తుంటాను జనరల్గా, మామూలుగా మనం క్రియేట్ చేస్తుంది. అక్కడ మనం మీ క్లయింట్ యొక్క డేటాని బట్టి మీరు ఫిక్స్ చేసుకోవాలి. అక్కడ అందరూ డిస్కస్ చేసుకుని ఏ డేటా టైప్ ఎంత రేంజ్ ఉండొచ్చు,
ఎంత ఇద్దాము అనేది డిస్కస్ చేసుకొని ఇస్తారంట. ఓన్లీ డైరెక్ట్గా ఏదో ఇక్కడ మనం క్రియేట్ చేసినట్టు సింపుల్గా ఇచ్చారు. క్లయింట్ని బట్టే ఉంటుంది ఇదంతా. ఎవడైతే ప్రాజెక్ట్ చేయించుకుంటున్నాడో వాడిని బట్టి ఉంటుంది. వాడి దగ్గర అడిగిన రిక్వైర్మెంట్ని బట్టి వాడికి ఇవ్వాలి డేటా రేంజ్. ఫ్లోట్ టు రియల్ వచ్చేసి ఇవి ఈ అప్రాక్సిమేట్ డేటా టైప్స్, అప్రాక్సిమేట్ రేంజ్, ఫ్లోట్ రియల్ ఇవన్నీ కూడా వాడడం జరుగుతుంది. ఈ వాల్యూస్ తీసుకుంటాం. ఈ రేంజ్ ఉంటుందా, ఈ వాల్యూ అంటే ఇంకెవన్నీ మీకు మ్యాథమెటిక్స్లో వస్తాయి. ఈ వాల్యూ అంటే లేదు ఇక్కడ కూడా ఫంక్షన్స్ వచ్చేటప్పుడు ఈఎక్స్పి ఈ వాల్యూ అనేది వస్తుంది. దీని రేంజ్ వేరేగా ఉంటాయి. ఈ పాయింట్స్లో కూడా ఎక్కువ ఉంటాయి. ఈ సైంటిఫికల్గా వాడతారు, మామూలు డేటా టైప్స్కి వాడరు. అండ్ డే టు టైంని స్టోర్ చేయాలి అంటే ఇవి వాడతారు. లైక్ డేట్ అన్నప్పుడు ఈ రేంజ్ నుంచి డేట్ ఈ రేంజ్ వరకు అంటే 111 ఈ ఇయరు ఫస్ట్ తేదీ ఫస్ట్ నెల నుంచి 1వ ఇయర్ నుంచి 9,1999 ఇయర్ 31st డేట్ 12th మంత్ వరకు డిసెంబర్ 31st వరకు ఇది స్టోర్ చేసుకోగలుగుతుంది. అలా కాకుండా డే టు టైం టు స్టోర్ డేట్ అండ్ టైం విత్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, సెకండ్లో ఎన్నో వంతు, ఇక్కడ 3 పాయింట్లు సెకండ్లలో 100వ వంతు మీకు తీసుకోవడం జరుగుతుంది. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కూడా వస్తాయి. దాని రేంజ్ 1753 నుంచి స్టోర్ చేయొచ్చు ఈ ఇయర్ వరకు. టైం ఎటు తెలిసిందే 24 అవర్సే. అది టైం 2 అనేది కూడా ఉంది. మళ్ళీ ఇక్కడ ఈ దీన్ని బట్టి దాని రేంజ్ పెరుగుతుంది. టైం 2 ఇట్లా 24 అవర్స్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఇక్కడ పెరుగుతాయి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ పెరుగుతాయి. చూడండి ఎన్ని డిజిట్స్ వచ్చాయి, 7 అంటే ల్యాక్స్ అంటే మిలియన్త్ పార్ట్, ఒక 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 సెకండ్లో మిలియన్త్ పార్ట్ తీసుకొస్తుంది. ఎగ్జాక్ట్గా కావాలంటే ఇట్లాంటిది వాడతారు. డే టు టైము అనేది. డేట్ టైం ఆఫ్సెట్ అని కూడా ఉంది. ఆఫ్సెట్ అంటే మీకు ఇక్కడ టైం జోన్ కూడా వస్తుందండి. టైం జోన్ అంటే మనది టైం జోను ప్లస్ 5:30 ఇక్కడ. అదే మీకు యుఎస్లో వచ్చేసి 50 స్టేట్స్ ఉన్నాయి కాబట్టి 50 స్టేట్స్ ప్లస్ మీకు అక్కడ యుఎస్ అమెరికాకి నెంబర్ ఆఫ్ కాలనీస్ ఉంటాయి డిఫరెంట్ కంట్రీస్లో, డిఫరెంట్ ఏరియాస్లో వరల్డ్ వైడ్. ఆ కాలనీస్కి అంతా కూడా వాళ్ళు డిఫరెంట్ టైం జోన్స్ మెయింటైన్ చేస్తారు. సో మీకు ఉండే టైం జోన్ సెంట్రల్ అమెరికాలో ఉన్నది, వాషింగ్టన్ డీసీలో ఉన్నది, చాలా టైం జోన్ మారిపోతుంది. బట్ ఇండియాకు వచ్చేసి ఓన్లీ ఒకే టైం జోన్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ జిఎంటీ ప్రకారం మనం ప్లస్ 5:30 అంటే యూనివర్సల్ టైంకి 5:30 అవర్స్ ప్లస్లో ఉంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇండియాలో 10:30 ఉంది. దీంట్లో నుంచి 5:30 అవర్స్ తీసేస్తే యూనివర్సల్ టైం వచ్చేసి మీకు 5 AM అన్నట్టు. ఇప్పుడు యూనివర్సల్ టైం మీకెంత ఉందో చూసుకోండి. దాంట్లో మీరు ప్లస్ ఆర్ మైనస్లో ఎట్లా ఉన్నారనేది తెలుస్తుంది మీ టైం జోన్. ఇవన్నీ ఫంక్షన్స్లో వస్తాయి. టైం జోన్ ఎలా చూడాలి, ఎలా మార్చాలి, ఇవన్నీ ఫంక్షన్స్ నెక్స్ట్ వస్తాయి, వాటిలో వస్తాయి. టైం జోను, డేటు, టైం జోన్ కూడా కావాలి దాంట్లో స్టోర్ చేయాలనుకుంటే ఇది. స్మాల్ డేట్ టైం అంటే ఇలా వస్తుంది, 1900 నుంచే వస్తుంది. ఈ 1 నుంచి రాదు, 1900 నుంచి 2079 వరకు కొంత రేంజే ఇది చూపిస్తుంది. టైం అంటే ఓన్లీ టైం విత్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఇట్లా మీకు డేట్ అండ్ టైం డేటా టైప్స్ ఉంటాయి. జనరల్గా మనం డేట్ అని కొట్టేస్తూ ఉంటాం. అక్కడ వాడు క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి ఏది సూటబుల్లో దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్యారెక్టర్స్. ఈ నేమ్స్, ఎంప్లాయీ నేమ్స్, ఎంప్లాయీ జాబ్స్, అడ్రస్లు, ఇట్లాంటి వాటిలన్నిటిని, రిమార్కులు, ఇట్లాంటి వాటిలన్నిటిని స్టోర్ చేయాలి అంటే మనకి ఎంత రేంజ్ అవసరమో దాన్ని బట్టి ఆ డేటా టైపు
సింపుల్గా కావాల్సింటే క్యార్ అని చెప్పేసి అంటాం. బట్ వేర్ క్యార్ని ఎక్కువ వాడుతుంటాయి, ఎందుకంటే ఇది +2 బైట్స్ ఎక్స్ట్రా తీసుకుంటుంది, అడ్జస్ట్మెంట్ ఉంటుంది. వేరియబుల్ లెంత్ క్యారెక్టర్ అంటాం. అంటే అడ్జస్ట్మెంట్స్ కూడా చేయొచ్చు మనం ఆ క్యారెక్టర్స్ని. దాంట్లో మ్యానిపులేషన్, క్యారెక్టర్ మ్యానిపులేషన్ కూడా దాంట్లో చేయొచ్చు అనమాట. సో అందుకని వేర్ క్యార్ని అంటే సిస్టమ్ ఇట్ సెల్ఫ్ విల్ అడ్జస్ట్ ద క్యారెక్టర్ ఆర్ వీ కెన్ అడ్జస్ట్. మనం ఏదైనా కమాండ్ ఇస్తేనే సిస్టమ్ చేస్తుంది. ఓకే, క్యారెక్టర్స్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫంక్షన్స్ ద్వారా, వాటి ద్వారా. అందుకని దీనికి అడ్వాన్స్డ్ వేర్ క్యార్ అంటాం. ఇంకా సైజ్ ఎక్కువ కావాల్సింటే మ్యాక్స్ అండ్ ప్లస్ టెక్స్ట్, ఇవి ఎక్కువ సైజు ఆక్యుపై చేస్తాయి. అండ్ టెక్స్ట్ అనేది తీసేస్తాడు ఫ్యూచర్ రిలీజెస్లో, కాబట్టి డిప్రికేటెడ్, దీన్ని ఎక్కడ కూడా వాడకూడదు. ఓన్లీ కరెక్ట్ వర్షన్స్లో ఉంటాయి. ఫ్యూచర్లో చూడండి, ఇట్ వుడ్ బి డిప్రికేటెడ్ ఇన్ ద ఫ్యూచర్ రిలీజ్. అంటే ఇప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేసాం, అది ఫ్యూచర్ రిలీజ్లో టెక్స్ట్ అనే డేటా టైప్తో ఉంటే వర్క్ కాకపోవచ్చు. అందుకని దీన్ని అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి యూనికోడ్ క్యారెక్టర్స్. చూడండి, క్యార్ ఎలా ఉందో అట్లనే దాని ముందర క్యారెక్టర్ డేటా టైప్స్ ఎలా ఉన్నాయో దాని ముందర ఎన్ పెడితే దాన్ని యూనికోడ్ క్యారెక్టర్స్ అంటారు. ఎన్ క్యార్, ఎన్ వేర్ క్యార్. అంటే ఇవేంటంటే యూనికోడ్, యూనివర్సల్ కోడ్స్. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా ఇంగ్లీష్లో టైప్ చేస్తున్నారు, ఇంగ్లీష్లో పేర్లు ఉన్నాయి. మరి ఆడేం చేస్తాడంటే, ఆడు నాకు ఫ్రెంచ్లో కావాలి నేమ్స్ అన్నీ, ఫ్రెంచ్ వాడి ప్రాజెక్టు, లేదంటే తెలుగుడో ప్రాజెక్టు, నాకు తెలుగులో కావాలంటే నేమ్స్ అని అడుగుతాడు. అలాంటప్పుడు మామూలు ఈ క్యారెక్టర్ తీసుకుంటే దీంట్లో తెలుగులో టైప్ చేస్తే క్వశ్చన్ మార్కులు వస్తాయి, అంతే. యాక్సెప్ట్ చేయదు ఇది. మీరు ప్రింట్ తీసుకున్నా కానీ క్వశ్చన్ మార్కులే ప్రింట్ అవుతాయి. మీరు టైప్ చేసి ఉండొచ్చు, ప్రింటర్ కూడా యాక్సెప్ట్ చేయదు. అప్పుడు ఎన్ వేర్ క్యార్ అనేది పెడితే మీకు దాంట్లో యూనివర్సల్ కోడ్స్, ఆ ఫాంట్స్ అన్నీ స్టోర్ చేసి ఉంటారు. మీరు టైప్ చేసినప్పుడు అది తెలుగు కావాలా, హిందీ కావాలా, ఏ లాంగ్వేజ్ కావాల్సి ఉంటే ఆ లాంగ్వేజ్ని ఇది యాక్సెప్ట్ చేయగలుగుతుంది ఎన్ వేర్ క్యార్. అందుకనే వేర్ క్యార్ కంటే కూడా ఎక్కువ ఎన్ వేర్ క్యార్ వాడడం బెటరు, దేనైనా యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఈ బైనరీ డేటా. బైనరీ డేటా అంటే బైనరీ ఫామ్లో ఉండే డేటా. బైనరీ ఫామ్లో ఉంటే దాని అర్థం ఏంటంటే వన్స్ అండ్ జీరోస్ అండ్ వన్స్లో ఇది స్టోర్ చేసుకోగలుగుతుంది. బైనరీ, వేర్ బైనరీ అండ్ ఇమేజ్. It is similar to the var binary data type. It can store up to 2 GB. Recommended to avoid this data type because it would be deprecated in the future. బైనరీ డేటా ఎలా ఉంటుందంటే చిన్న చిన్న పిక్చర్లు, లేదంటే చిన్న చిన్న సౌండ్స్, ఇట్లాంటి వాటిలన్నిటిని, ఆడియోస్, వీడియోస్, చిన్న చిన్నవి, ఇట్లాంటి వాటిని స్టోర్ చేసుకునేదానికి వీటిని వాడతాము. నెక్స్ట్ ఏంటంటే మనకి స్పెషల్ డేటా టైప్స్ అనేటివి ఉన్నాయి. ఈ కర్సర్ అనేది ఉంటుంది, ఇది మీకు ప్రోగ్రామింగ్లో వస్తుంది లాస్ట్లో కర్సర్ అనేది. సో ఈ మామూలుగా టేబుల్లో దీన్ని వాడము. నెక్స్ట్ రో వర్షన్, యునీక్ బైనరీ నెంబర్స్ విత్ ఇన్ ఏ డేటాబేస్. అంటే మనకి ప్రతి డేటాని ఇన్సర్ట్ చేస్తాం కదా, ఎంప్లాయ్ నెంబర్ 100, నేమ్ రాజు, వాడు, ఇట్లా ఒక రోని ఇన్సర్ట్ చేస్తాం. ఆ రోని ఐడెంటిఫై చేసేదానికి రో వర్షన్ని ఇక్కడ అదే సిస్టమే జనరేట్ చేసుకుంటుంది, మీరు వాడే ఇది కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ హైరార్కీ ఐడి అని ఉంది. హైరార్కీ ఐడి, ఇట్ ఈజ్ ఎ సిస్టమ్ డేటా టైప్ with variable length representing the position of the hierarchy. Its value represents the position in a tree hierarchy. First level hierarchical level creation అని చెప్పేసి అంటాం. లెవెల్స్, ఫస్ట్ లెవెల్ ఎవడు, ఫస్ట్ లెవెల్ లైక్ మీకు చైర్మన్ కింద జిఎం కింద
మేనేజర్స్ కింద అసిస్టెంట్ మేనేజర్స్, ఇట్లా ఒక హైరార్సీ రావాలనుకుంటే లింక్ క్రియేట్ చేసుకునే దానికి సిస్టమ్ వాడుకుంటుంది ఇది. మరి ఆ లింక్ ఎలా వచ్చింది, ఆ ట్రీ స్ట్రక్చర్ ఎలా వచ్చింది అంటే అది ఫంక్షన్స్లో వస్తాయి, చూపిస్తాను. ట్రీ స్ట్రక్చర్ హైరార్షియల్ పొజిషన్ ఏ విధంగా మీరు చూడొచ్చు అనేది. నెక్స్ట్ యూనిక్ ఐడెంటిఫియర్ GUID అంట. మరి ఒక స్ట్రింగ్ని హెక్సాడెసిమల్ ఫార్మాట్లో, అంటే నంబర్లు ప్లస్ A to F, ఎక్స్ అంటే నంబర్లు ప్లస్ A to F, అంటే హెక్సాడెసిమల్ అంటే ఇక్కడ 16 నెంబర్స్ ఉంటాయి, అందుకని 16 బైట్స్ ఐడెంటిఫైయర్ని ఇది జనరేట్ చేసుకోగలుగుతుంది. అంటే మామూలుగా మీకు డెసిమల్ నెంబర్స్ అంటే 0 to 9, బైనరీ నెంబర్స్ అంటే 0 and 1, అండ్ ఆక్టల్ నెంబర్స్ అంటే 0 to 7. హెక్సాడెసిమల్ నెంబర్స్ అంటే 0 to 9 ఉంటాయి, 10 ఉండదు. 10 అంటే A, 11 అంటే B, ఇట్లా F వరకు ఉంటాయి. 0 to F అని అర్థం. ఈ ఫార్మాట్లో ఇది GUIDని ఇది కన్వర్ట్ చేసుకొని స్టోర్ ఒక ఐడెంటిఫికేషన్కి ఇది ఉపయోగపడుతుంది. ఇవన్నీ రేర్గా యూజ్ చేసేటివి, మనం రెగ్యులర్గా యూజ్ చేయం వీటిని. నెక్స్ట్ XML డేటా టైప్. మీకు ఈ ఎక్స్టెండెడ్ మార్కప్ లాంగ్వేజ్ అనేది డేటా టు స్టోర్ XML డేటా ఇన్ SQL సర్వర్ అప్ టు 2 GB. XML డేటా అనేది మార్కప్లో ఉంది. అది ఎలా ఉంటుందంటే మీకు లైక్ ఆ మార్కప్స్ ఎలా ఉంటాయంటే జస్ట్ సపోజ్ ENO, అది ENO ఏంటి 100, ఈ నేమ్ ఇది ఏంటి, ఈ నేమ్ ఏంటి దాని వాల్యూ, ఈ నేమ్ రాజు, ఇట్లా డేటా స్టోర్ అయ్యింది ఈ ఫార్మాట్లో. దీన్ని మళ్ళీ ఈ XML డేటాని మనం ఒక ఫీల్డ్లో మళ్ళీ స్టోర్ చేసుకోవచ్చు, టేబుల్లో XML డేటా అనేది. కొన్ని ఎగ్జాంపుల్స్లో మీకు XML డేటా టైపు ఎలా యూజ్ చేసుకోంది ఆల్రెడీ సిస్టమ్ అనేది కూడా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ జియోమెట్రీ టైప్స్. జియోమెట్రీ అంటే ఏంటండి, కోఆర్డినేట్ సిస్టమ్. జనరల్గా కోఆర్డినేట్ సిస్టమ్ అన్నప్పుడు మీకు XYZ ఇవి ఉంటాయి కోఆర్డినేట్ సిస్టమ్స్. ఎక్స్ ఎంత, వై ఎంత, లేదంటే రేడియస్ ఎంత, సర్కిల్ అయితే రేడియస్ ఎంత, లైన్స్ అయితే X1 Y1 X2 Y2, ఇట్లాంటి జియోమెట్రిక్ వాల్యూస్ని స్టోర్ చేసుకునేదానికి దీన్ని యూజ్ చేస్తాం. మీకు కంప్యూటర్ ఫీల్డ్ అనేది ఉంటే, కంప్యూటర్ ఫీల్డ్లో మీరు ఎంటర్ అవుతున్నారంటే మీరు దేంట్లో నేను ఇవన్నీ నేర్చుకోలేదు, నాకు తెలియదు, జియోమెట్రీ తెలియదు, జియోగ్రఫీ తెలియదు అంటే అవన్నీ ఏం అవసరం లేదు. హౌ టు ఇంప్లిమెంట్ అనేది తెలుసుంటే సరిపోయింది అంతే. ఈవెన్ ఫంక్షన్స్ కూడా వస్తాయి, మీకు రకరకాల ఫంక్షన్స్ వస్తాయి, క్యాల్కులేషన్స్. వాటిని వాడు ఇచ్చిన డేటాని వాటిలో ఎలా ప్లేస్ చేయాలని తెలుసుంటే సరిపోయింది. బ్యాక్గ్రౌండ్లో అదే చూసుకుంటుంది మొత్తం, ఇది ఇన్పుట్ ఎలా ఇవ్వాలి అనేది. నెక్స్ట్ జియోగ్రఫీ టైప్స్. జియోగ్రఫీ అనగానే మీకు లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్, అక్షాంశాలు రేఖాంశాలు, అంటే ఇది ఎర్త్కి సంబంధించింది. ఎర్త్కి సంబంధించి మనం ఎక్కడ ఉన్నాం, భూమధ్య రేఖ అంటారు. భూమధ్య రేఖలో మనం ఉన్నాం, సెంట్రల్ ఇదన్నమాట, సెంట్రల్ పొజిషన్లో మనం ఉన్నాం. అట్లా అక్షాంశాలు అంటే నిలువుగా రేఖలు ఉంటాయి, మీరు గ్లోబ్ చూస్తే తెలుస్తుంది. లాటిట్యూడ్స్ ఎలా ఉన్నాయి, లాంగిట్యూడ్ ఎలా ఉంది, ఏ లాటిట్యూడ్లో ఏ లాంగిట్యూడ్లో ఒక ఫ్లైట్ పడిపోయింది, లేదంటే ఆ పాయింట్లో ఆ ఏరియాలో పడింది, అది ఎక్కడో ఫారెస్ట్లో పడింది. ఇవన్నీ కూడా కోఆర్డినేట్ సిస్టమ్స్ అనమాట. అట్లాంటప్పుడు అవి చాలా క్రిటికల్ పొజిషన్లో ఇట్లాంటి డేటా టైప్స్, అలాంటి డేటాని స్టోర్ చేసుకునేదానికి వాడతాం. నెక్స్ట్ SQL వేరియంట్. ఇది ఒక స్పెషల్ డేటా టైపు. ఇదేంటంటే ఏ డేటానైనా సరే స్టోర్ చేసుకోగలుగుతుంది. అది XML కావచ్చు, ఏ డేటాని స్టోర్ చేస్తున్నాం, కర్సర్ కావచ్చు, రో వర్షన్ కావచ్చు,
ఏదైనా సరే యాక్సెప్ట్ చేస్తుంది. అందుకనే వేరియంట్ అని చెప్పేసి అంటారు. టు స్టోర్ వాల్యూస్ ఆఫ్ అదర్ ఎస్క్యూఎల్ డేటా టైప్స్. అట్లా అని చెప్పేసి నేను ఎస్క్యూఎల్ వేరియంట్ ఇచ్చేస్తాను అన్నిటికీ, నాకేం తెలుసు, నేను ఎంప్లాయీ నెంబర్కి కూడా వేరియంట్ ఇచ్చేస్తానంటే ఏమైంది? మెమొరీ మొత్తం వేస్ట్ అయింది. అది కాదు కరెక్ట్. ఏ టైప్కి ఆ టైప్ ఇవ్వాలి. అండ్ టేబుల్ అనేది ఇది డేటా టైప్ యూజ్డ్ టు స్టోర్ ద టెంపరరీ రిజల్ట్ ఇన్ ఏ టేబుల్ వాల్యూడ్ ఫంక్షన్. ఇది మీకు TLSQL ప్రోగ్రామింగ్లో లాస్ట్లో వస్తాయి ఈ కర్సర్స్, టేబుల్స్ ఇవన్నీ కూడా. అక్కడ మీకు టెంపరరీ టేబుల్స్ అనేటివి క్రియేట్ చేసుకుంటారు. మామూలు టేబుల్స్ వేరు, టెంపరరీ టేబుల్స్ వేరు. దాంట్లో ఈ టేబుల్స్లో ఉండే డేటాని దాంట్లో స్టోర్ చేసి దాని డేటాని క్యాల్కులేషన్, మ్యానిపులేషన్ అంతా చేసి మళ్ళీ యాక్చువల్ డేటాని జనరేట్ చేయడం జరుగుతుంది టేబుల్స్లోకి. సో ఇవి డేటా టైప్స్. మరి ఈ డేటా టైప్స్ని యూజ్ చేసుకొని మనం ఏం చేయాలి? టేబుల్ని ఇప్పుడు మనం క్రియేట్ చేయాలి. సో టేబుల్ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ మనం ఈ ఆర్డర్ ప్రాసెసింగ్లోకి వెళ్ళాలి, లేదంటే యూజ్ ఆర్డర్ అండర్స్కోర్ ప్రాసెసింగ్. ఓకే, డేటాబేస్ని యూజ్ చేసుకుంది. ఓకే, నెక్స్ట్ మనం ఫస్ట్ క్రియేట్ టేబుల్ స్టేట్మెంట్ని వాడుతున్నాం. క్రియేట్ టేబుల్ స్టేట్మెంట్ని వాడేటప్పుడు క్రియేట్ స్పేస్ టేబుల్ స్పేస్ ఫస్ట్ నేను కస్టమర్స్ని క్రియేట్ చేసుకుంటున్నానండి. కస్టమర్. సో ఇప్పుడు వీటికి షార్ట్ ఫీల్డ్స్ ఇస్తాను. ఈ ఫీల్డ్స్ ఇచ్చేటప్పుడు మీనింగ్ఫుల్గా ఉండాలి. కస్టమర్ CNO లేదంటే CID ఇట్లా ఇవ్వాలి. అందుకని PID ఇస్తానంటే దట్ ఈస్ మీనింగ్లెస్ అనమాట. మనకు అర్థమయ్యేలాగా ఉండాలి. నేను సింపుల్గా ఇంటీజర్ ఇచ్చేస్తున్నాను. డేటా టైప్ ఐ నో ఇంటీజర్. అండ్ కస్టమర్ నేమ్ CNAME నేను varchar ఇచ్చేస్తాను. varchar ఆఫ్ సంథింగ్ 20 ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ varchar, nvarchar కూడా ఇవ్వచ్చు. nvarchar ఇచ్చు. జనరల్గా nvarchar ఇవ్వడం బెటర్. నేను సింపుల్గా varchar ఇచ్చేస్తున్నాను. అదర్వైజ్ యూసే nvarchar. ఓకే, అండ్ వాట్స్ దట్ కస్టమర్ సిటీ అంటాను. కస్టమర్ లేదంటే సింపుల్గా సిటీ, వాడు ఏ సిటీ నుంచి వచ్చాడు. ఇక్కడ కూడా ఇక్కడ nchar అని ఇస్తాను. నాకు varchar కూడా అవసరం లేదు. లైక్ ఐఎమ్ గివింగ్ 15. నేమ్ చాలకపోతే మళ్ళీ ఆల్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వీడి యొక్క ఇంకా డీటెయిల్స్, సపోజ్ లాస్ట్ ట్రాన్సాక్షన్ డేట్, దీన్ని LT డేట్ అని నేను షార్ట్ ఫామ్లో పెడుతున్నాను. దీనికి డేటా టైప్ డేట్ అని ఇచ్చాను. ఇప్పుడు బ్యాలెన్స్ ఏమైనా ఉందా? BALNC బ్యాలెన్స్ ఇస్తున్నాను. దీనికి మనీ అని పెడుతున్నాను. డేటా టైప్, దట్స్ ఆల్. ఈ కామాలు, స్పేస్లు, ఈ సైజు, ఈ బ్యాలెన్స్, డేట్కి మనీకి మీరు సైజు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ మెయిన్గా ఈ క్యారెక్టర్స్కి nchar, varchar వీటికి మాత్రం సైజు మెన్షన్ చేయాలి. సో సార్ సైజ్ ఎందుకు మెన్షన్ చేయాలి అక్కడ? ఇన్ని క్యారెక్టర్లే మనం స్టోర్ చేయొచ్చు. వీర వెంకట సుబ్బారావు అని ఉంది. వీర వెంకట సుబ్బారావు ఎన్ని కంపల్సరీ ఇవ్వాల్సింది. కంపల్సరీ డిఫైన్ చేయండి, లేదంటే మ్యాక్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. డిఫైన్ చేయండి. ఎంత సైజు కావాలో అంత సైజు, మ్యాక్సిమం పేరు ఎంత ఉండొచ్చు, సైజ్ 20యా, లేదంటే ఆల్టర్ చేసుకొని మళ్ళీ పెంచుకోవచ్చు అవి. సో ఇట్లా ఇచ్చాను. లాస్ట్లో సెమీకోలన్ పెట్టండి. సెమీకోలన్ ఇవ్వకపోయినా వర్క్ అవుతుంది, బట్ సెమీకోలన్ ఈజ్ బెస్ట్ ప్రాక్టీస్. సో F5 ప్రెస్ చేస్తాను. కమాండ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ఎర్రర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ క్రియేట్ ఉన్నట్టు మళ్ళీ క్రియేట్ చేస్తాం. చూడండి,
దిస్ ఈజ్ ఆల్రెడీ యూజ్డ్ బై నేమ్డ్ కస్టమర్. ఆల్రెడీ ఉంది, మళ్ళీ నువ్వేంటి క్రియేట్ చేసేది అదనమాట. ఇప్పుడు దీన్ని రీఫ్రెష్ అంటాను. ఇది చూడండి, కస్టమర్ టేబుల్ ఈ కాలమ్స్ తోటి మనకి క్రియేట్ కావడం జరిగింది. ఇలాగనమాట ఒక టేబుల్ని సింపుల్గా క్రియేట్ చేయడం ఎట్లా అనేదానికి. మరి సింపుల్గా అయితే టేబుల్ని క్రియేట్ చేసాం, బట్ ఈ డేటా టైప్ తర్వాత కన్స్ట్రైంట్స్ అనేటివి కూడా వస్తాయండి. ఇది సింపుల్గా ఎలా యూజ్ చేయాలి అనే, అందుకనే సింపుల్ సింటాక్సెస్ అన్నాను. మీరు ఫస్ట్ అవన్నీ చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని ఓన్లీ కాలం డేటా టైప్ అని మాత్రమే తీసుకోవడం జరిగింది. తర్వాత కన్స్ట్రైంట్స్ కూడా ఉంటాయి, అవన్నీ మళ్ళీ వస్తాయి.